దేవునికి మహిమ కలుగాక. అందరూ లేచి నిలబడదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 చదువుకున్న తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయం 14కి వెళ్దాం. ప్రభు దినమందు ఆత్మవశునై ఉండగా బురదను వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. లవొదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఆమెనను వాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆదైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రియులు, ఇక్కడ మరి 14వ వచనం నుండి 22వ వచనం వరకు లవొదిక సంఘమునకు వర్తమానం. మర్చిపోకండి, ఇలా మనం ప్రతి అధ్యాయంలో చూస్తున్నాం. ప్రతి అధ్యాయంలో అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 7 సంఘాలకి రాయి అని చెప్పి దేవుడు తన స్వరంతో మాట్లాడాడు. ఆ 7 సంఘములు ఎఫెసు నుండి లవొదికు అని చెప్పి, లవొదిక వరకు అని చెప్పి రాయబడింది. ఒక స్వరము ద్వారా యోహాను విని వాటిని రాస్తున్నాడు, ఎఫెసుకు రాస్తున్నాడు. ఎఫెసుకు వర్తమానము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉంది, 7వ వచనం వరకు ఉంది. అలాగే 2వ అధ్యాయం 8వ వచనం నుండి మరి 11వ వచనం వరకు స్మరణ సంకలనకు వర్తమానం. అలాగే 12వ వచనం నుండి 17వ వచనం వరకు పెర్గమము సంకలనకు వర్తమానం. 18వ వచనం నుండి 29 వరకు తుయతైర సంఘాలకి వర్తమానము. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు సార్దీస్ సంకలనకు వర్తమానం. 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఫిలదెల్ఫియా సంఘకాల వర్తమానము. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు లవొదిక కాల మనకు రాసిన ఉత్తరము లెక్క వర్తమానం అండి. మనం దరిదాపులుగా 7 సంఘ కాలాల యొక్క వర్తమానికులను లైన్గా మనం చూసుకుంటూ వచ్చాం. ఎఫెసునకు పౌలని, తర్వాత స్మరణకు ఐరెనెస్ అని, పెర్గమకు మార్టిన్ అని, తర్వాత తుయతైరకు కొలంబా అని, సార్దీస్కు మార్టిన్ లూథర్ అని ఇవి మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే మనము ఎఫెసుకి పౌలు, స్మరణకేమో ఐరెనెస్, తర్వాత పెర్గమకేమో మార్టిన్, తుయతైరకేమో కొలంబా, తర్వాత సార్దీస్కి మార్టిన్ లూథర్, తర్వాత ఫిలదెల్ఫియాకి జాన్ వెస్లీ, లవొదిక సంఘకాలమునకు వర్తమానికుడు మనకు తెలుసు. అయితే మనం దానికోసం చెప్పుకోబోతున్నాం, ఎందుకంటే ఇది మన కాలమునకు చెందినటువంటి లేఖనం, మన కాలానికి చెందినటువంటి వర్తమానం అండి ఇది. దీని గురించి మనము సవివరంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనపైన కాదు, ఈ కాలంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి ఈ కాలములో దేవుడు పంపినటువంటి వర్తమానికుని మరియు వర్తమానమును గుర్తించాలి. నీ దినమును దాని వర్తమానం గుర్తించుట అనే వర్తమానాన్ని ఎందుకు బోధించాడంటే, ఆయన దినమనగా ఒక కాలమై ఉన్నది. నీ కాలానికి దేవుడిచ్చినటువంటి నీ కాలాన్ని గుర్తించాలి. సాధారణంగా మనం ఏ కాలంలో ఉన్నామో కూడా మనం సాధారణంగా ప్రకృతిని బట్టి చూస్తే ఒక వర్షాకాలంలో ఉండాలి, ఎండాకాలంలో ఉండాలి, శీతాకాలంలో ఉండాలి. ఇలా కొన్ని కాలాల్లో మనుషుడు జీవిస్తూ ఉంటాడు అన్నమాట.
తాను ఏ కాలంలో ఉన్నాడో కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మనం చలికాలంలో జీవిస్తున్నామా, ఎండాకాలంలో జీవిస్తున్నామా, వర్షాకాలంలో జీవిస్తున్నామా అనేది, శీతాకాలం జీవిస్తున్నామో తెలుసుకోవాలి. అలాగే మనం ఏ సంవత్సరం జీవిస్తున్నామో తెలుసుకోవాలి. అవును, తెలుసుకుంటాం. ఏ వారంలో జీవిస్తామో తెలుసుకుంటాం. అవును, ఇది ఈరోజు ఏ వారమో కూడా, లేకపోతే ఈరోజు ఏ రోజో, ఈ దినం ఏమిటి, ఈ దినం పేరేంటి, ఈ దినానికి ఏ గంటలో జీవిస్తున్నాం మనము అనేది కూడా ప్రతి మనుషుడు సహజంగా తెలుసుకుంటాడు. అదే విధముగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి లౌకిక కాలము కూడా, ఈ కాలంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ కాలమును, ఈ కాల వర్తమానికుని గుర్తించటం అంత అసమస్య కాదు, అంత తేలిక మాత్రము కాదండి. అది ఎవరు గుర్తిస్తారంటే, నిజంగా దేవుని ఆత్మతో భూమి మీద జీవిస్తున్న వారు, మరి దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు పిలిచిన వారిని, లేక దేవుడు ఎన్నుకున్న వారిని, మరి వారు మాత్రమే ఈ భూమి మీద వారి కాలాన్ని, ఆ కాల వర్తమానాన్ని గుర్తించి తమను తాము అలంకరించుకుని సిద్ధపరచుకుంటారు. కాబట్టి యేసు ప్రభు కూడా వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, యెరూషలేమా యెరూషలేమా, పర్వతాలను కొట్టుచున్నదానా, ఆయన మాట చెప్పాడు. ఎన్ని మార్లు నిన్ను నేను చేర్చుకున్నాను, ఇప్పుడైనా సరే నీవు నా మాట విను, సమాధాన సంగతులు వినుని ఎడల నీకు మేలు అని కూడా యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే, యెరూషలేములో ఆ ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, మెస్సయ్య వచ్చినప్పటికీ ఆ మెస్సియను లేక ఆ క్రీస్తును వారు గుర్తిరగపోవటము చాలా దుస్థితి అన్నమాట. అయితే అందరూ అలా లేరు, కానీ అనేకులు గుర్తించలేదు. ఆ కాలమును, ఆ కాలపులో వచ్చినటువంటి వాగ్దాన మెస్సయ్యను లేక క్రీస్తును గుర్తించలేదు. అందరికీ యేసు అని తెలుసు, కానీ యేసే క్రీస్తు అని లేక వారు ఎదురు చూసే మెస్సయ్య అని అందరూ తెలుసుకోలేదంటండి. ఏర్పరచబడిన వారు మాత్రమే తెలుసుకున్నారు. అదే విధముగా బాప్తిమిచ్చే యోహాను కూడా, మొదటి రాకడికి ముందు వచ్చినటువంటి బాప్తిమిచ్చే యోహానుని కూడా యేసు క్రీస్తుని ఎలాగైతే అనేక మంది తప్పిపోయారో, గుర్తించలేదో, కొద్దిమంది గుర్తించగలిగారో, అలాగే యోహాన్ని కూడా, యేసుప్రభు మొదటి రాకడలో వచ్చిన యోహాన్ని కూడా ఏలియా ఆత్మని చాలామందికి తెలియదండి. అతడు యేసుక్రీస్తునే అలాగే మెస్సియాని బయలుపరచడానికే వచ్చాడని చాలామంది తెలియదండి. అర్థమవుతుందండి? అతడే తండ్రులను పిల్లవైపు తిప్పగలవాడని చాలామంది తెలియదండి. అతడే మరి అరణ్యంలో కేక వేసేటువంటి వాడని చాలామందికి తెలియదు. అతడే దేవుని కంటే ముందుగా వచ్చినట్టు దూత అని కూడా చాలామందికి తెలియదు. అయితే యేసు క్రీస్తు వచ్చిన తర్వాత, అప్పటికే యోహాను చాలామంది తగ్గిపోయిన తర్వాత, యేసు దినాల్లో ఆయన అన్నాడన్నమాట, ఏలియా ఇదివరకే వచ్చాడు, కానీ మీలో చాలామందికి తెలియలేదు, తెలియక తన ఎడల ప్రవర్తించారు, ఏలియా వచ్చాను వెళ్ళిపోయాను అని చెప్పాడండి. అప్పటికి కూడా ఉన్న శిష్యులకు కూడా అప్పుడుగా క్లారిటీ వరకు లేదండి. యోహాను ప్రసంగాలు వింటున్నారు, చూస్తున్నారు, కానీ వారికి కూడా క్లారిటీ లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు యోహాను కోసం ఎప్పుడైతే మాట్లాడాడు, ఏం మాట్లాడంటే, ఆ యోహానే ఏలియా అనే సంగతి, యోహాను ప్రవర్తన అందరికీ తెలుసు, కానీ యోహాను ఏలియా అని మాత్రం అందరికీ తెలియదు. ఎప్పుడు తెలిసింది అనుకుంటున్నారు? ఆయన కొండ ఎక్కే దర్శనం చూసిన తర్వాత, మోషే ఏలియాలు వచ్చిన తర్వాత, శిష్యులు అడిగిన తర్వాత, అయ్యా మోషే ఏలియాలు రావాలని చెప్తున్నారు సమాజ మందిరంలో శాస్త్రులు, మరి ఏమంటావు అడిగినప్పుడు, ఏలియా వచ్చాడు వెళ్ళిపోయాడు అని ఆయన చెప్పిన తర్వాత, ఏలియా అంటే బాప్తిమిచ్చే యోహాను ఏలియా అని యేసుప్రభు ఆ గడిలో చెప్పిన దాన్ని అప్పటికప్పుడు శిష్యులు గ్రహించగలండి. అంటే అంతవరకు గ్రహించలేదా? ఏమని గ్రహించలేదు? ఆయన ప్రవర్తన గ్రహించారు, ఆయన పేరు యోహాను అని గ్రహించారు. కానీ ఆ ప్రవక్త, ఆ యోహానే ఏలియా ఆత్మ కలిగిన వాడిన సంగతి, తండ్రులు తిప్పడానికి వచ్చిన సంగతి చాలామందికి తెలియదు అంటండి. అలాంటప్పుడు నా సోదరులారా, తప్పిపోయినటువంటి వారందరూ ఏదో బలహీనులు కాదు, కానీ వాళ్ళు వాక్యంలో బలవంతులు, పండితులు,
ధర్మశాస్త్రం అంతా వడకట్టినవారు. మరి అలాంటి గొప్ప గొప్పవారే, బైబిల్ అధ్యయనం చేసిన వారే, ఎంతో డిగ్రీలు కలిగిన వారే, వేద పండితులు చేసిన వారే తప్పిపోయారు అంటే సోదరులారా, మరి మీరు మీ కాలం, మీ సమస్యను ఈ కాలంలో ఈ కాలం వచ్చినటువంటి వర్తమానికుని ఆ గొప్ప గొప్ప వారు తప్పిపోతే మరి మీరెంత, ఈ కాలం ఎంత అనేది అంచనా వేసుకుంటే చాలా అప్రమత్తంగా ఉండాలనేది సంఘము తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది ఏదో అసమస్యగా చర్చకు రావటం, ఏదో ఆదివారం ఉండటం, ఏదో వెళ్ళటం, వస్తున్నాంలే ప్రార్థన చేస్తున్నాం వెళ్తున్నాంలే అనే దానికన్నా దాన్ని తవ్వటం ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండటం మంచిది అనిపిస్తుంది. ఎక్కువ ఆ విషయాల గురించి తెలుసుకోవాలని ఈ మాట చెప్పనా. అసలు ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ కాలపు ఎంటైమ్ మెసేజ్ బిల్లు వరకు ఆదివారం ప్రసంగం మాత్రమే సరిపోదండి. అర్థమైంది చెప్పింది? సరిపోదు. ఎందుకంటే ఇది చివరి దినం, ముగింపు దినం, కంక్లూజన్కి వచ్చేసింది సమస్య. అంటే మొత్తం బైబిల్ మర్మంలో ముగించే సమయం ఇది. ఒక ఆదివారం ప్రసంగంతో సరిపెట్టుకుని వెళ్ళిపోతే నేను ఎత్తబడిపోతాను, ఓకే పరిపూర్ణంగా వచ్చేస్తాను అనుకుంటే నీ భ్రమ. ఈ కాలంలో ఉన్నటువంటి విశ్వాసి ఆదివారం మాత్రమే కాదండి, ఎన్ని కోటలకు వచ్చినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని టేపులు విన్నా, ఎన్ని పుస్తకాలు చదువుతున్నా, ఎల్లప్పుడూ ఇంకా విద్యార్థిగానే అధ్యయనం చేసే అన్వేషణగానే ఉంటేనే తప్ప మనం పరిపూర్ణ స్థితులకు రాలేమండి. కాబట్టి బాహ్యమోసం సరిపెట్టుకోవద్దు, బాప్తీసం సరిపెట్టుకోవద్దు. బాప్తీసం పొందేస్తాను నేను, అయిపోయింది. ఇక వర్తమానికి చేర్చేసుకున్నాను, చేసుకున్నాను, అయిపోయింది. ఇక నా ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి, అయిపోయినాయి. ఇక నాకు టేప్స్ ఉన్నాయి, అవి వినటానికి చాలా, మరి నాకు మొబైల్ ఉంది, ఇలా హ్యాండ్సెట్ ఉంది, చేస్తున్నాను, ఓకే ఆల్ రైట్. ఇంకా మనకు ఆదివారం ప్రసంగం ఉంది, మంచి పాస్టర్ ఉన్నాడు, మంచి పుస్తకాలు మనకి చెప్తున్నారు, ఓకే ఆల్ రైట్. అన్ని పాటలు అన్ని బాగున్నాయి, సరిపోవు. సరిపెట్టుకోవద్దు, అడ్జస్ట్ అవ్వద్దు. ఇంకా ఎదగడానికి, ఇంకా అన్వేషలుగా, ఇంకా తవ్వడానికి, ఇంకా ఇష్టపడడానికి, ఇంకా తెలుసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకు ఇస్తే తప్ప పరిపూర్ణ స్థితిలోనికి రాలేము పిల్లరా. కాబట్టి ఇలాంటి దినాలు మనం ఉన్నాం. అందుకే చెప్తాను, ఇళ్ళ దగ్గర ఉండొద్దు మీరు అసలే. ఇంట్లో ఉండే సమయం కాదు ఇది, దేవుని మందులో ఉండే సమయం ఇది. దేవుని కోసం ఇంకా ధ్యానించు, చదువుతున్నట్టు సమయం ఇది పేర. అందుకే ఈ కాలం కోసం మరి ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఎదుగుతూ ఉండేటువంటి సమయం. అందుకే మనం ఇప్పుడు ఈ కాలంకి వచ్చేస్తాం. అంటే ఈ కాలంలో సంగతిలో చెప్పుకునే స్థితికి మనం వచ్చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదవబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కాలమును, మా దినము లేక మా దినమును దాని వర్తమానం గుర్తించుచు మరి ఎల్లప్పుడూ అన్వేషణలుగా ఉండి సత్యాన్ని తవ్వుకుంటూ ప్రభువా ఎదుగు పరిపూర్ణతకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. ఇది సంఘం ఆమేన్ చెప్పండి. కూర్చోండి. దేవునికి మహిమ కలుగాక. ఇది గట్టిగా వస్తారు ఆమేన్ చెప్పండి. అవతల గట్టికి పోయిన తర్వాత మనం చేసే పని చెప్పండి ఒకసారి. నోరు ఖాళీ ఉండదు, ఆరాధించటమే. ఇక్కడ ఖాళీగా ఉందంటే అక్కడ కూడా నువ్వు ఖాళీగా పెట్టుకుంటావు. ఇక్కడ అలవాటు పడితే అక్కడ అలవాటు పడతావు. మీకు తెలుసా, మన స్పేస్కి వెళ్ళే ముందు ఒక ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఇది కూడా అంతే. ఇక్కడ నువ్వు ఇమడకపోతే సంఘములో ఈ వాతావరణానికి ఈ అలవాటు పడకపోతే ఇది నీకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏదో చీమలు జల్లాగా ఉంది పరిస్థితి. ఎప్పుడు వదిలేస్తారా బాబు, వెళ్ళిపోదాం, తిరిగేద్దాం, రోడ్లు అంట చూసేద్దాం, వస్తూ అక్కడికి కూర్చుని సొల్లుకోవాలి ఆడుకుందాం, లేకపోతే ఆ పని చేద్దాం, లేకపోతే ఆ ఊసి ఊస్తూ ఏముందాం, ఏం వండుకుందాం, ఏం తిందాం, ఇదే పని కోసం ఆలోచించినట్లయితే నువ్వు ఇక్కడ అస్సలు ఉండలేవు. కానీ నువ్వు తిరిగి జన్మిస్తే, క్రీస్తుని నిజంగా ప్రేమిస్తే, మళ్ళీ చెప్పండి, క్రీస్తు అనే ప్రేమలో నువ్వు పడి ఉంటే ఇది నీకు ఉత్తమమైన సమయం, పీడిగుని తెలుసుకునే సమయం. ఎంతసేపు శరీర సంబంధమైన ఆలోచనతోనూ శరీర సంబంధమైనటువంటి తలంపుతో మాత్రమే కాదు, కానీ కాస్త ఆత్మ సంబంధంగా దేవుని కొరకు, పరలోకం కొరకు ఆలోచిద్దామండి. దేవునికి మహిమ కలుగాక. డబ్బు సంపాదిద్దామని కొందరు అదే ఆలోచన, కొందరు శరీర సంబంధంగా సంతోషంగా ఉండడం కొందరు ఆలోచన, కొందరు అదే ఆలోచన. మరి కొందరికి పని ఆలోచన, కొందరికి ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏ వండుకుందాము ఇదే ఆలోచన. కొంతమందికి ఏ షాపింగ్కి వెళ్దాం, ఏ బట్టలు కొందాం, ఏ చెప్పులు కొందాం, కొంతమందికి ఏ ల్యాండ్ కొందాం, ఏ ఇల్లు కొందాం, ఏది బాగుంది. కొంతమందికి ఏ దోళ్ళు కొందాం, ఏ మేకలు కొందాం. తర్వాత కొంతమందికి ఇంకా రకరకాల ఇలా తలంపులతో ప్రపంచమంతా చుట్టేస్తుందండి. ఇలాంటి భయంకర శబ్దాలలో
వీళ్ళకి భయంకర నిరాశలలో ఒక చిన్న వధువు క్రీస్తుని తృప్తిపరచడానికి ఎదురు చూడాలని కాస్త మేము ప్రేరేపిస్తున్నానండి. దేవునికి మహిమకులుగాక. ఇప్పుడు మనం వద్దాం పాయింట్కి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఏంటంటే సంఘకాలాల్లో చివరి సంఘకాలం అనబడుతున్న లౌకిక సంఘకాలం. ప్రతి సంఘకాలమునకు ప్రియుల వర్తమానికుడు ఉన్నాడు. ఓకేనా, మీకు అర్థమవుతుందండి? ప్రతి కాలమునకు వర్తమానికుడు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ప్రతి కాలమునకు వర్తమానికుడు ఎందుకు ఉన్నాడంటే ఆ కాలంలో జన్మించిన ప్రజలను వారు దేవుని ఎదుట నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలై ఉన్నారు. చూడండి, మీరు ఒక విషయం చెప్పాలి. మనం చెప్పుకోబోతున్నది ఈ సంఘకాలాల్లో చివరి సంఘకాలం. ఆ సంఘకాలము, ఆ సంఘకాల వర్తమానికుడు, మరి ఆ సంఘకాలం గురించినటువంటి సంగతులు, ప్రవచనాలు ఇవన్నీ కూడా మనం చుట్టేసి రావాలి. అందుకే నేను చెప్పాను, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది మన అంశం, ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇది ఇంతవరకు చెప్పుకునే హిస్టరికల్గా జరిగిపోయిన కార్యాలుగా ఉన్నాయి, కానీ ఇది జరుగుచున్న దానికి సంబంధించినటువంటి వర్తమానము. అంటే నువ్వు జీవిస్తున్న కాలానికి పడిన మన్నా అన్నమాట. ఈ దినం పడుతున్న మన్నా. ఈ దినం అనగా ఈ కాలము. ఈ కాలం ఎప్పుడు ప్రారంభించబడిందంటే ప్రవర్తన 1906 సంవత్సరం నుండి ఈ కాలం ప్రారంభించబడింది. మనం ఈ కాలములోనే జన్మించాం, ఈ కాలములోనే ప్రభుని తెలుసుకున్నాం, ఈ కాలములోనే విగ్రహాలు విడిచిపెట్టాం, ఈ కాలములోనే సత్యం తెలుసుకున్నాం, ఈ కాలములోనే ఐగుప్తు విడిచిపెట్టాం, ఈ కాలంలోనే సంఘ శాఖ యొక్క విధానాన్ని, క్రమాలని మరి ద్వేషించి క్రీస్తుని కాలాన్ని, వర్తమానికుని చేర్చుకున్న కాలము ఇదేనండి. నీ దినానే పడిన మన్నా, ఇది మరుగైన మన్నా. కాబట్టి ఈ 7 కాలాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ప్రతి కాలానికి దేవుడు, అసలు మనం చెప్పుకున్న 7 కాలాలు కేవలం అన్యులకి కేటాయించినటువంటి కాలములు. యాక్చువల్గా మనం చూస్తే ఈ కాల ప్రవర్తనాడు, యు బిలీవ్ ఇన్ డిస్పెన్షన్స్, కాలములను నమ్ముతున్నావు అని అడుగుతున్నాడు ప్రవక్త. అవును, కాలములను మనం నమ్మాలి. కాలములను మీరు నమ్ముచున్నారా? డిస్పెన్షన్స్ అంటే కాలములను నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే కాలము అనేది దేవుడు నిర్ణయించాడండి. అసలు ఈ కాలం ఎప్పుడు ప్రారంభించబడింది? ఏదేని తోటలో వారి నిత్యత్వములో నుంచి, వింటున్నారా? ఎక్కడి నుంచి? ఎటర్నల్ నిత్యత్వములు అంటే ఎప్పుడంటే యెహోవా వారి మధ్యకు వచ్చి వెళ్తున్న సహవాసం అంతా నిత్యత్వం అండి. అది ఆయనే వారి కాపరిగా ఉన్నాడు, ఆయనే వారికి ఆహారంగా ఉన్నాడు, ఆయనే వారికి వర్తమానికుడు ఉన్నాడు, ఆయన అక్కడ దీపముగా ఉన్నాడు. అక్కడ ఎంతమాత్రం చీకటి లేదండి. కాబట్టి నిత్యత్వంలో ఉన్నంత వరకు ప్రవర్తన్నాడు. వారు ఏదేని తోటలో, ఏదేని అనగా సౌఖ్యము, రాసుకోండి, సౌఖ్యము. ఏదేని తోట అనగా సౌఖ్యము. ఏదేని తోటలో ఉన్నంత వరకు అట ఒక ఆకు రాలేదు, ఆకు రాలిపోలేదు, ఒక చెట్టు చచ్చిపోలేదు, ముసల్తనము లేదు, మరణము లేదు, జంతువు హతమార్చుకుంటం లేదంటండి. అలాంటి సౌఖ్యమైనటువంటి ప్రదేశం, చింత బాధ లేని ప్రదేశం. కానీ అక్కడికి సాతాను వచ్చుట వలన, సాతాను డైరెక్ట్గా రాదు, కానీ ఒక సర్పము ద్వారా, ఒక మృగము ద్వారా, ఒక జంతువు ద్వారా వాడు సమీపించి అవ్వను మోసగించినప్పుడు వారు నిత్యత్వములోంచి తరవబడ్డారు, గెంటివేయబడ్డారు. యెహోవా వారిని, అవ్వ ఆదముల్ని ఆ నిత్యత్వంలోంచి నెట్టివేశాడండి. నెట్టివేసి అక్కడ అగ్నిజ్వాలను ఖడ్గముగా ఉంచాడండి. వారు మళ్ళా తిరిగి రావాలంటే ఆ ప్రదేశానికి, ఆ నిత్యత్వంలోకి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారు పాపము ద్వారా బయటికి వెళ్ళిపోయారు. వారు అంటే వారిలో మనము కూడా ఉన్నామని అర్థం. అక్కడ ఒక మామిడి టెంకులో అన్నీ ఎలా ఉన్నాయో ఆదాములో మనమందరం అలాగే ఉన్నాం. కాబట్టి పాపము ద్వారా వారి నిత్యత్వం నుంచి బయటికి కొట్టబడ్డారు, నెట్టబడ్డారు అన్నమాట. కాబట్టి మళ్ళీ అక్కడికి రావాలంటే వారు పాపమును వదిలించుకొని, లేక పాపమును కడిగించుకొని శుద్ధులే మళ్ళా తిరిగి రావాలండి. అందుకు గల కారణము దేవుడు ఇస్తాడు, ఏదంత తోటలో కొన్ని గొర్రెలను వధించి రక్తము ద్వారానే మళ్ళీ మీరు తిరిగి రావాల్సిందని చెప్పి దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. ఏ రక్తం అంటే ఇది గొర్రెల రక్తం, జస్ట్ పాపాలను కప్పిందంతే. అది మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము చేత వారు కేవలం కడగబడలేదు, కానీ కప్పబడ్డారండి.
తర్వాత ఆయన వచ్చిన తర్వాత కడగటం మాత్రంగా తీసుకువెళ్ళి మరుపు అనే సముద్రంలో పడేశాడు. మీ పాపములు మరుపు అనే సముద్రంలో పడేశాడని ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నానండి. ఆయన పడేయకపోతే నువ్వు పడేయలేవు. నువ్వు పట్టు కూర్చుని బ్లాక్మెయిల్ చేసి మనిషిని హింసిస్తూ ఉంటావు, బాధిస్తూ ఉంటావు, తొక్కుతూ ఉంటావు, బాధిస్తూ ఉంటావు. అంటే బలహీనతలు పట్టుకుని బాధించేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సాతాను సంబంధాలండి. కొంతమంది చూడండి, అక్కడక్కడ ఆడపిల్లల్ని వీడియోలు తీసి లేకపోతే అచ్చి ఇచ్చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బు అడుగుతారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చంపినట్టుగా ప్రవర్తించినట్టు ఒక వీడియో పంపిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఏంటనుకున్నారు? వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బలహీనతలను అసలు తీసుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారంటే వాళ్ళ మాటలు, రాజకీయ పనులు కానీ, లేకపోతే హత్యలు కానీ, వ్యభిచార కార్యాలు కానీ, లేకపోతే ఈ లావాదేవీలను కూడా వారు గుప్పులో పెట్టుకుని చేస్తారంటే కొన్ని మీడియాలు గుప్పులో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతూ ఉంటారండి. కానీ ఈయన నీ పాపములు బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర గుంచడానికి దగ్గర ఏమీ ఆయనకు అవసరం లేదండి. ఇంకా ఆయనే నీకు సమస్తం ఇచ్చిన దేవుడు అండి. సో ఆయన మన తప్పులన్నీ పట్టు కూర్చోలేదు, నీలా నాలా తీసుకెళ్ళి పడేసాడండి. ఆయనలో ఉన్నవారు కూడా ఆయన వల్లనే ఉంటారు. ఎందుకంటే నీ క్యాసెట్ని, నీ రికార్డ్ని ఆయన తుడిచిపెట్టేశాడు కాబట్టి నీవెవరి రికార్డులు అయితే, ఎవరి యొక్క ఆలోచనలు అయితే నువ్వు స్టోర్ చేసి బ్లాక్ మనీ చేద్దామనుకుంటే దాచిపెట్టావో అవన్నీ తుడిచకపోతే నిన్ను నీ కార్యాలు ఆయన తుడిచివేయలేడండి. ఆయన క్రీస్తు సంబంధులు క్రీస్తువలే ఉంటారట. ఆ మార్పు రావాలి. కాబట్టి ఎవరికన్నా ఆ పాత బలహీనతలు ఉన్నట్లయితే, ఒకరి బలహీనతలు ఒకరు పట్టుకుని కూర్చొని బ్లాక్మెయిల్ చేస్తూ, హింసిస్తూ, బాధిస్తూ తొక్కాలనుకుంటే అది సాతాను చేసే కార్యము. క్రీస్తు అలా ఎన్నడూ ఎవరికి ఆ విధంగా చేయలేదు, ప్రవర్తించలేదు. అమ్మ ఇకపై నీ పాపములు చేయవద్దు అని చెప్పాడు తప్ప నువ్వు చేస్తావో చేయవా, నా దగ్గర నీ ఆధారాలు ఉన్నాయి అని ఆ టైపు యేసుప్రభు ఎన్నడూ కూడా ప్రవర్తించలేదు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత రక్తాన్ని తీసుకున్న తర్వాత మన సమస్త బలహీనతలను కూడా పాపములని ఎత్తిపడేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిగా వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవర్తన పంపుతూ ఉన్నాడు. మీకు తెలుసా, ఈ కాలంలో ఆయన చాలాసార్లు చెప్పాడు, ఈ భూమి మీద ఒక కాలం వచ్చుచున్నది అని. అంటే పునరుద్ధాన కాలం ఒకటి ఉన్నది, ముద్రల పునరుద్ధాన కాలం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది, తిరు పునరుద్ధానం ఉంది. జాగ్రత్తగా వినాలి విషయాలు మీరు. ఇవి బైబిల్ విషయాలు మరియు వర్తమాన విషయాలు. మనము కథలు వింటలేదు కానీ, ఏదో జోక్స్ వింటలేదు కానీ, ఏదో హాస్య విధానం చూడటం లేదు కానీ, మనం నిత్య జీవం కోసము మరియు మన కాల సంగతుల కోసం, మన కోసము చెప్పబడిన సంగతులు మనం చెప్పుకుంటున్నాం. అందుకే అన్నాడు, ధర్మశాస్త్ర కాలం ఒకటి ఉన్నది అన్నాడు. అవును, తెలుసు కదా. నోహ కాలం ఒకటి ఉంది, మోషే కాలం ఒకటి ఉంది, ఏలే కాలం ఒకటి ఉంది, ప్రవక్తల కాలం ఒకటి ఉంది. ఆ విధంగా చూస్తే మోషే ధర్మశాస్త్రము కాలం ఒకటి ఉండేను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బాప్తిస్మం యోహాను కాలం ఒకటి ఉంది, క్రీస్తు యొక్క కాలం ఒకటి ఉన్నది. జాగ్రత్తగా చెప్తాను, 6 విషయాలు చెప్తాను, పాయింట్లు మీరు పెట్టుకోవాలి. మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. 1 మోషే ధర్మశాస్త్ర కాలం, 2 బాప్తిస్మం యోహాను కాలం, 3 క్రీస్తు యొక్క కాలం, 4 సంఘ సంస్థల యొక్క కాలం, 5 పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలం, 6 ఇది కుమారుడు స్వీకరించే కాలం. 6 కాలములండి. ఇవన్నీ వర్తమానంలో ఉన్న విషయాలే. ఇలా దేవుడు ఎన్నో కాలాలు కేటాయించాడండి. మీరు చూస్తే విభజించి చెప్పుకోగలిగితే నోహ కాలము, మోషే కాలము, ఏలియా కాలము, బాప్తిస్మం యోహాను కాలము, యేసుక్రీస్తు కాలము, అపోస్తలుల కాలము. దాని తర్వాత అపోస్తలుల కాలంలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చింది. అక్కడే దేవుడు సంఘాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అక్కడే ఆయన సంఘమును స్థాపించుకున్నాడు. ఆ తర్వాత యూదులతో కాలాలన్నీ ఆపేశాడు ఆయన. అప్పుడు ఆయన పౌలు ద్వారా ఏం చేశాడంటే అంజులు వైపు తిరిగాడు. అంజులు కాలము ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదీక అనేటువంటి 7 కాలాలుగా దేవుడు ఈ కాలాలు విభజించాడండి.
అయితే మనం ఎఫెసు కాలంలో జీవించలేదు, కానీ ఎఫెసు కాల వర్తమానం వింటున్నాం. ఆ కాలంలో ఉన్న ఆత్మ ఏంటో, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందో మనం వింటున్నాం. అలా మన స్వర్ణ పెరగమ తుయితెర కూడా మనం జన్మించలేదు, సాదృశ్యులు కూడా మనం జన్మించలేదు. అది మార్టిన్ లూథర్ కాలం అండి. వెస్లీ కాలం, సుసన్న వెస్లీ మనం చెప్పుకున్నాం కదా, వెస్లీ కాలం అది ఫిలదెల్ఫియా కాలం. అప్పుడు కూడా మనం జన్మించలేదు, అది కూడా మన కాలం కాదు. అయితే ఇక్కడ లౌదిక్య అనేటువంటి ఒక చివరి కాలాన్ని దేవుడు పెట్టాడండి. సరిగ్గా లౌదిక్య కాలములోనే మనమందరము జన్మించాం. ఈ లౌదిక కాలం అంట మిగతా అన్యుల కాలాలకి ఇది ముగింపు కాలం అంట. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? ఇదే కాలం అండి, ముగింపు కాలం అంట. దీన్ని సాయంకాల వెలుగు అని కూడా పిలిచారు. సాయంకాలం మందు వెలుగు కలిగిన అంటే అర్థం ఏంటంటే ఇక రోజు అయిపోయే సమయం అన్నమాట. అంటే లౌదికయ సాయంకాల సమయం వచ్చేసిందండి. అంటే సాయంకాల సమయం అంటే ఈ సాయంకాల సమయంలో కొద్దిగా వెలుగు ఉంటుంది. ఆ వెలుగు అయిపోయిన వెంటనే తర్వాత వచ్చేది చీకటి, అంటే మహాశ్రమలు. నేను ఆత్మీయంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందండి? మన దినము లౌదిక సంఘకాల దినం. దీన్ని మీరు గమనించినట్లయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు లౌదిక సంఘకాల వర్తమానికుడి కోసం నేను చెప్పట్లే, దాన్ని లాస్ట్లో చేసుకొస్తాను తర్వాత. నేను చెప్పేది జాతికి వినండి. లౌదిక కాలం ఎంతకాలం నిలుచును అనే దాని మీద చెప్తున్నాను ఇప్పుడు నేను. రాసుకోండి, లౌదిక కాలం ఎంతకాలం నిలుచును. ఎందుకంటే ఇది 1906 సంవత్సరంలో లౌదిక కాలం ప్రారంభమాయను అంటున్నాడు ఈ కాల ప్రవక్త. ఇది ఎంతకాలం నిలుచును అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు కాల వర్తమానికుని తెలుసుకునే దానికంటే ముందు కాలం కోసం తెలుసుకుంటాం చాలా శ్రేయస్కరం. పైగా మన కాలమని, మన దినము, దాని వర్తమానం గురించి తెలుసుకునే ముందు దాని యొక్క దినము తెలుసుకోండి. ఈ దినం ఏమిటిది, ఈ కాలం ఏమిటిది? ఇది లౌదికే కాలం అండి. నా ప్రియ సోదరులారా, లౌదికైన మాటకి ప్రజల హక్కులు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇది లౌదిక కాలం అని ఎలా చెప్తున్నారు బ్రదర్? ఇది చల్లగా వెచ్చగా లేని నిలువెచ్చనిగా ఉండేటువంటి పరిస్థితి. అంటే భక్తి విషయంలో ఈరోజు ప్రపంచంలో భక్తి అందరూ బచ్చేస్తున్నారు. భక్తి విషయంలో ఇప్పుడు చెప్పండి, మునుపున్నట్టుగా ఆ మొదటి మంట, ఆ మొదటి ప్రార్థన, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి చదువుతాం, ఆ మొదటి ధ్యానించడం, ఆ మొదటి ఉన్న ఆసక్తి ఇప్పుడుందా? ఇక్కడ ఎవరైనా నేను ప్రారంభంలో ఉన్నట్టు ఇప్పుడు అలాగే ఉన్నాను ఒక్క చేతుల పైకి చెప్పించండి. అప్పుడున్నట్టుగానే ఇప్పుడు ఉన్నాను. నమ్మటం కాదు చెప్పేది, ఉండటం కొంచెం చెప్తున్నాను. మీరు అప్పుడు నమ్మింది ఇప్పుడు నమ్ముతున్నారు, రేపు నమ్ముతారు. ఓకే, ఆల్ రైట్, దాని గురించి మాట్లాడలేదు. అయితే మీరు అప్పుడు ఉన్నట్టు ఉన్నారా అని అడుగుతున్నానండి. ఎస్ ఆర్ నో? మీరు యథార్థంగా చెప్పాలి. మొదట సంవత్సరం ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆ దినములో, ఆ మొదటి ప్రేమలో ఉన్నారా? ప్రేమలు అంటే మీ ప్రేమ కోసం కాదు, మీరు యేసు ప్రభువుకు మధ్య ఉన్న ప్రేమ కోసం చెప్తున్నాను. మీ ప్రేమ బలపరచుకోకండి, అది ఎప్పుడు ఉంటుందో లేదు. నేను చెప్పేది యేసుక్రీస్తుకి మరియు ఆయన భార్యకు సంబంధించిన ప్రేమ కోసం చెప్తున్నాను. అందుకే ఈ లౌకిక సంకాలంలో ప్రజలు ఎవరంటే చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చగా ఉన్నారు. ప్రపంచం యావత్ అలాగా ఉంది. ఈ లౌకిక కాలంలో ఇంకా మనం చూస్తే ఇది ఈ కాలమేనని చెప్పడానికి ధనం బాగా విస్తరించబడినటువంటి కాలం కూడా ఇదేనండి. నువ్వు ధనవంతుడవై ఉండి గర్విస్తున్నావు అని ఈ కాలం చెప్తుందండి. అవును, ఎటు చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా ధనం ధనం ధనం, అందరి దగ్గర బాగా ధనం పోగొనేటువంటి కాలం ఇది. సాధారణంగా చెప్పాలంటే అభివృద్ధి అయిన కాలం. తర్వాత బట్టలు విస్తారంగా ఉన్నాయి. తర్వాత అన్ని చూడగలిగిన ప్రాంతాలు ఉన్నాయి. ఇంకే చెప్పాడు ఏంటంటే దరిద్రత లేదు,
శరీర సంబంధంగా దరిద్రత లేదు, శరీర సంబంధంగా కళ్ళు బాగానే చూడగలుగుతున్నావు, శరీర సంబంధంగా నీకు బట్టలు ఉన్నాయి, శరీర సంబంధంగా నీకు ధనం ఉంది, శరీర సంబంధంగా నీకు గర్వం కూడా ఉంది. కానీ ఇక్కడ ఏమంటే అయినా శరీర సంబంధంగా ఇవన్నీ నీకు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా నిలువెచ్చనిగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా దుర్భాగ్యుడిగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా దిక్కుమాలిన వాడిగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా అన్నీ ఉన్న దరిద్రుడిగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా బాగా చూడగలిగినా కానీ, కాస్ట్లీ కళ్ళజోడు కొనుక్కుని చూసినా కానీ, ప్రతిదీ నీకు డీటెయిల్స్లో కనబడుతున్నా కానీ ఆత్మ సంబంధంగా గుడ్డువాడివి. ఇలాంటి వస్త్రములు, విలువైన వస్త్రాలు ఎన్ని ఉన్నాను ఆత్మ సంబంధంగా దిగంబరమై ఉన్నావని ఎరుగక నేను ధనము అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నావు అని చెప్తున్నాడంటే దరిదాపుకి ఈ కాలము అలాగే ఉందని మనం చెప్పగలుగుతామండి. అలాగే ప్రజల హక్కులు కూడా ఈ కాలం అండి. చెప్పినట్టుగా మా ఇష్టం, మాకన్నీ తెలుసు ఏంటండి. తర్వాత ఈ లౌకిక సంకాలంలో టెక్నాలజీ చాలా అధికమైన జ్ఞానం, భోజనం పులిగా ఉంది కానీ ఆత్మ సంబంధం తక్కువ ఉంది, కళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా కళ్ళు గుడ్డు అయిపోయినాయి, బట్టలు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ అవసరం లేదు, ధనం చాలా అభివృద్ధిగా ఉంది కానీ ఆత్మ సంబంధంగా దరిద్రుడివి అని చెబుతూ ఆయన ఖండిస్తూ, నీ కళ్ళు పోయాయి కాబట్టి వచ్చిన నీ అద్దకు వచ్చి కాటె కొనుక్కుని పెట్టుకో, నీ కళ్ళు కనిపిస్తాయని కూడా గద్దించాడండి ఆయన. అంత మాత్రం కాదు, ఈ లౌకిక సంఘ కాలం ఎలా ఉందో చూడండి, దీని స్థితి ఎలా ఉందో చూడండి. ఆయన వచ్చి తలుపు కొడుతుంటే తలుపు వేయబడినటువంటి కాలం ఈ కాలం ప్రవర్తనాడు. ఆయన వచ్చి తలుపు కొడుతుంటే ఎవరు? భర్త వచ్చాడు అక్కడికి. భర్త వచ్చి తలుపు కొడుతుంటే లోపల భార్య తలుపు వేసుకుని ఉన్నది. ఈ కాల ప్రవర్తనాడు భర్త వచ్చే సమయానికి తలుపు కొడుతుంటే ఆమె తలుపు తీయట్లేదంటండి. ఈరోజు యేసుక్రీస్తు అనే భర్త ప్రతి హృదయాన్ని, ప్రతి సంఘమును ఆయన కొడుతున్నప్పుడు వాళ్ళు లోపల తలుపు వేసుకుని చాలా బిజీగా ఉన్నారండి. వాక్యము కన్నా క్రీస్తు కన్నా వారి ఆచారాలతో బిజీగా ఉన్నారు. వారి పరంపర ఆచారములు, సిద్ధాంతములు, సంఘక్రమములు, కార్యక్రమములు వారు బిజీగా ఉన్నారు. భర్త తలుపు కొడుతూ నిలబడట్లేదు. ఇంకా చెప్పాడు ఈ కాల ప్రవక్త, భర్త వచ్చి తలుపు కొడుతుంటే తలుపు వేసుకున్నది అంటే లోపల ఒక వ్యభిచారం జరుగుతుంది కూడా అన్నాడండి. ఆత్మ సంబంధం చెప్తున్నాను నేను, ఆత్మ సంబంధంగా. కొంతమంది ఉంటారండి భర్త లేని సమయంలో వేరే పురుషులతో పోయేవాళ్ళు ఉంటారు కొందరు. లోకం అది సంఘశాఖలు కూడా ఉండొచ్చు, మెసేజ్లు కూడా ఉండొచ్చు. చాలా చోట్ల భర్త ఉండగా ఏమండి, నేను చెప్పేది ఏంటంటే శరీర సంబంధంగా కలుసుకున్నటువంటి ఈ విచారం కోసం, కలయి కోసం చెప్తున్నాను. మాట్లాడినందుకు, చూసినందుకు, కూర్చున్నందుకు, లేకపోతే ఏదో లేకపోతే మనం ఏదో ఫోటోలు దిగినందుకు, కూర్చున్నందుకు అవన్నీ కెట్టొద్దు దయచేసిపోయారు. అది సహజం అందరి మధ్య. నేను శరీర సంబంధంగా ఐక్యం కోసం మాట్లాడుతున్నాను నేను. అటువంటి కార్యము భార్య ఉండగా, భర్త ఉండగా, ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆ విధంగా వారు కలుసుకుని జీవిస్తే ఎపిచారన్నాడు. అంటే భర్త వచ్చే సమయానికి కొంతమంది భార్యలు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారు. కొన్ని సంఘాలు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారు. ఎందుకంటే భార్యలు సంఘాలు పోల్చబడి చెప్పబడ్డాయి. యేసుప్రభు రాగానే సంఘం తలుపేసుకుంది అంటే యేసుప్రభుకి చోటు లేదండి. ఆయన తలుపు తీస్తే, ఎవరైనా తలుపు తీస్తే అప్పుడు నేను వారు కలిసి ఏం చేస్తాం? భోజనం అన్నాడు. ఈ కలపొద్దు భోజనం అనగా దేవుని వాక్యం అన్నాడు. అంటే ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యం బయట ఉంది, తలుపేసుకుని లోపల స్త్రీ ఉంది అనగా సంఘం ఉంది. ఇప్పుడు ప్రతి సంఘము క్రీస్తుని బయట పెట్టి లోపల తలుపు వేసుకుని చాలా బిజీగా ఉన్నాయి సంఘాలండి. వింటున్నారండి? నవంబర్ వస్తే డిసెంబర్ ప్రోగ్రాం కోసం, మార్చి ఏప్రిల్ వస్తే ఏ ప్రోగ్రాం? ఈస్టర్ గురించి. ఇంకా మోషే సందులు ఎలా చేయాలి, లెంట డేస్ ఎలా చేయాలి, సంవత్సరం అంతా బిజీయే. 40 సందులు,
తర్వాత 40 శ్రమ దినాలు, తర్వాత ఈస్టర్ పండుగ, తర్వాత క్రిస్మస్ పండుగ, తర్వాత ఇంకా ఇంకా బిజీగా ఉన్నారు. ఏంటంటే సరిగ్గా యేసు ప్రభు కనుక మరి ఇది సరిగ్గా డిసెంబర్ జనవరిలో వస్తే సంఘశాఖలు చాలా బలహీనపరచబడిపోయి, నిజం చెప్పాలంటే, ఎందుకంటే సెమీ క్రిస్మస్ అంట, తర్వాత యూత్ క్రిస్మస్ అంట, తర్వాత స్త్రీల క్రిస్మస్ అంట, తర్వాత కుష్ఠోల్ క్రిస్మస్ అంట, తర్వాత బాలికల క్రిస్మస్ అంట, బాలుడు క్రిస్మస్ అంట, వృద్ధుల క్రిస్మస్ అంట, పెద్దల క్రిస్మస్ అంట. ఇంకెప్పుడు ఖాళీ ఉండరండి వాళ్ళు. అదే వెంటనే మళ్ళీ ప్రోగ్రామ్ ఏంటంటే మళ్ళీ లెంట డేస్, అయ్యో 40 దినాలు, ఆ తర్వాత మళ్ళీ మోసందులు, మా తర్వాత మళ్ళీ ఈ కోటాలు కార్యక్రమాలు, ఏది కాలేదండి. కానీ యేసు ప్రభు బయటే ఉన్నాడు, ఆయన తలుపు కొడుతున్నాడు. తీస్తే ఏంటి సహవాసం అన్నాడు, ఆయన భోజనం అన్నాడు. అంటే లోపల భోజనం చేయలేదు, వాళ్ళు చేస్తున్నారు. ఏ భోజనం అంటే ఆయన భోజనం కాదు. అందుకే 7 స్త్రీలు పట్టుకుని మా అన్నమే తిందాం, మా శ్రమ ధరించుకుందాం, ఏమన్నా నీ పేరు మాత్రం పెట్టన్నారంటే. ఆ 7 స్త్రీలు అంజులైనటువంటి సంఘ కాలాలకు చెందినటువంటి ప్రజలై ఉన్నారండి. యేసు ప్రభు పేరు మాత్రం పెట్టుకున్నారు, కానీ వస్త్రం వద్దంట, బట్టలు వద్దంట, ఆహారం కూడా వద్దంట. ఇది బట్టలు వద్దంట, వస్త్రం వద్దట, ఇంకా ఆహారం వద్దంట. మరి ఇంకెందుకు ఆ భర్త ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నీ అన్నం నాకు వద్దు, నువ్వు తెచ్చే బట్టలు వద్దు, నువ్వు ఇచ్చే ఆహారం వద్దు, నువ్వు ఇచ్చేది ఏమొద్దు, జస్ట్ ఏంటంటే నేను పలానా ఒక భార్య అని పేరు మాత్రం పెట్టుకుంటా, అంతా నాదంటే, అలాంటి భార్య అలాంటి భర్త భూమి మీద ఉన్నా లేకపోయినా ఒకటేనండి. భర్త కిందకి రాకుండా, భర్త ఇచ్చే భోజనం, భర్త ఇచ్చేటువంటి ఆహారం, భర్త ఇచ్చేటువంటి బట్టలు ధరించకుండా తెచ్చేవాళ్ళు ఏం చేసావు, పెద్దది ఇచ్చావు అందనుకోండి. ఒక స్త్రీ అలా అందంటే తన భర్తని అసలు ఆమె శిరస్సుని గౌరవించట్లేదని అర్థం అక్కడండి. అలాగే యేసుక్రీస్తు పేరు కావాలి సంఘాలకి, కానీ ఆయన ఆహారం కానీ ఆయన వస్త్రము కానీ వద్దట. అందుకే వాళ్ళు తలుపేసుకుని చాలా బిజీగా ఉన్నారు. ఆయన తలుపు తెరిస్తే ఇద్దరు కలిసి భోంచేద్దాం అన్నాడు. అంటే ఒక భర్త తన భార్యతో కలిసి భోంచేయాలని ఇష్టపడుతున్నాడు. నేను చెప్పేది ఆత్మ సంబంధంగా, సంఘము అనేటువంటి భార్యతో లేక తన పిల్లలైన వారితో ఆయన వాక్యముతో భోజనము చేయాలని, ఆయన వడ్డించాలనుకున్నాడు, ఆయన ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఎవరంటే జీవాహారమై ఉన్నాడు. ఆయన తినేవాడు చావడు, చనిపోయిన మళ్ళీ బ్రతుకుతాడండి. ఇప్పుడు మీకు అర్థమైంది చెప్పింది. ఇప్పుడు వద్దాం పాయింట్. ఇప్పుడు ఆయన ఈ లౌకిక సంకాలంలో సంఘాలను తలిపేసుకున్నట్టుగా చాలామంది వర్తమానాన్ని చోటు లేకుండా, ప్రవర్తక చోటు లేకుండా తలిపేసుకున్నారు. కానీ వాక్యం బయట ఉంది. లోపల ఆమె వేరొకరితో కులుగుచున్నది, లేదా వేరొకరితో ఆమె జీవిస్తున్నాడు, ప్రవర్తనాడు, అది అపవాదుతో సంసారం చేస్తున్నాడు అండి. సో ఆ కాలం కరెక్ట్గా సరిపోయింది. దేవునికి స్తోత్రం కలగాక. పైగా ఈ లౌకిక కాలము చాలా చాలా తక్కువ సమయం అండి. ఇది ఈ కాలం ఎలాంటిదో మీరు గమనించగలిగితే, ప్రైజ్ గాడ్, జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు వినండి. 20వ శతాబ్దం మలుపులో, అనగా బహుశా 1906వ సంవత్సరంలో లౌకిక కాలం ప్రారంభమాయను. ఇది ఎంత కాలం నిలుచును? దేవుని దాసునిగా నేను ఎన్నో దర్శనం చూశాను. అందులో ఏ ఒక్కటి ఎన్నడను తప్పిపోలేదు. దాదాపుగా 1977 సంవత్సరంలో అంతమగునని నా ఊహతో చెప్పుచున్నా. జాతకే ఉన్నారు ఇక్కడ. నేను ప్రవచనం చెప్పుట లేదు, ఇది ఊహ, ఇది ఊహ. దట్ సై ద లార్డ్ కాదు, ఊహ. నేను ప్రవచనం చెప్పడం లేదు. ఎందుకు చెప్తాను రెండుసార్లు అంటే, ఇక్కడే చాలా డాక్టరీన్ తయారయ్యానండి. చాలామంది ఏమన్నారంటే లౌకిక సంకాలము 77తో అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే ఆయన చెప్పాడుగా. ఒకసారి లౌకిక సంకాలం మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎంతకాలం నిలిచిను అంటే, ఈరోజు చాలామంది లెక్కలు వేస్తారు, లెక్కలు వేసేసి చెప్తున్నారు. అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినాలి. 1906వ సంవత్సరం నుంచి 2027 సంవత్సరాలు లెక్క వేస్తే 115 సంవత్సరాలు అయింది ఇప్పటికి. లౌకిక సంకల్పం ప్రారంభించబడి ఏమండి 1906 నుంచి 2027 వరకు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు అండి?
మాట్లాడలేదండి. 115 సంవత్సరాలండి ఇప్పుడు కాలం, ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు ఇంకా ఇది ముగించబడలేదు. ఆ కారణం బట్టి చూడండి, 53 నుంచి ఆయన వేసుకుంటూ వచ్చాడు. కానీ 1906 నుంచి డాష్ అక్కడ వేయబడలే. ఎందుకు వేయబడలేదు తెలుసా? ఎప్పుడు ఎత్తబడి జరిగిద్దో అప్పుడు వేయబడుతుంది. ఎత్తబడి జరగలేదు కాబట్టి అది వేయబడలేదు. అయితే ఇక్కడ జాతకి వినాలి మీరు. 1933 సంవత్సరంలో జూన్ నెలలో ప్రవక్తకి 7 దర్శనాలు వచ్చాయండి. 7 విజన్స్. ఎప్పుడండి? 1933 సంవత్సరంలో జూన్ నెలలో 7 దర్శనాలు వచ్చాయి ప్రవక్తకి. ఆయన ఈ చెప్పిన తర్వాత ఈ 7 సంఘకాలాలు ఆయన చెప్పిన ఆ సమయం 1960 సంవత్సరంలో చెప్పాడు దీన్ని ఆయన. 1960 సంవత్సరంలో 7 సంఘకాలాల గురించి బోధించాడు. కానీ ఈ పుస్తకము మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత ఇది తయారయ్యి డిస్ట్రిబ్యూట్ చేయడానికి 1965లో ఇది డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఈ పుస్తకం 60లో బోధించాడు ఆయన. డిసెంబర్ 4వ తారీఖున జాతికి ఉన్నారా? 1960 సంవత్సరంలో 7 సంఘకాలాలు బోధించాడు ప్రవక్త విలియం బ్రాన్హామ్. కానీ ఇది ప్రూఫ్ రీడింగ్ చేసి సిద్ధపరచుకొని ఇది బుక్క తయారీ బయటికి రావడానికి మళ్ళీ ఇప్పుడు చేస్తుండే ఆయన డిసెంబర్ 4వ తారీఖునే మళ్ళా 1965 సంవత్సరము ఇది డిస్ట్రిబ్యూట్ అయింది. అయితే ఈయన 65వ సంవత్సరంలో 60 నుంచి 65 అంటే 5 సంవత్సరాలు ఇది ఇంచుమించుగా ఆయన ఏమంటాడంటే చెబుతూ ఇది బోధించినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే 1933 సంవత్సరంలో నాకు 7 దర్శనాలు కలిగినవి. అవన్నీ దర్దాపుగా చాలా మట్టుకు జరుగుతూ వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే అందులో ఏ ఒక్కటి తప్పిపోలేదు. ఈ కాలము దాదాపుగా లౌకిక సంఘ కాలము దాదాపుగా 1977వ సంవత్సరానికి ఇది అంతమైపోతుందని నా ఊహ అని చెప్పాడు అంట. దీన్ని తీసుకుని ఈరోజు ఇప్పుడు లెక్క పెట్టండి, 1977 నుంచి ఏమండి నాతో ఉన్నారా? 77 నుంచి లెక్క పెట్టండి. మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి అయ్యా? కరెక్ట్గా చెప్పండి, కౌంట్ చేయండి. అయితే మీరు దేవునికి స్తోత్రం కలిగాక. ఏది 1977 నుంచి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు? 44 సంవత్సరాలు, అంటే 44 సంవత్సరాలు. అవునండి, దేవునికి మహిమ కలిగాక. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? నాతో ఉన్నారండి? అంటే ఈ 45 సంవత్సరాలు లెక్క వేసుకునే వాళ్ళు ఏమంటారంటే పలానా సంవత్సరం వచ్చేస్తాడు కొంతమంది, లేదా 1933 సంవత్సరం నుండి 1977 వరకు లెక్క అయింది. ఇప్పుడు 33 నుంచి 1977 వరకు మీరు లెక్క వేస్తే, లేదా 2020 లెక్క వేస్తే ఇప్పుడు 88 సంవత్సరాలు అండి. అంటే 1933 సంవత్సరం నుంచి లెక్క వేసుకుని వచ్చేప్పుడు వాళ్ళు ఈ 45 సంవత్సరం వచ్చింది 77 చూడండి. ఈ లెక్క ప్రకారం వారు ఎందుకు 45 సంవత్సరం అన్నారంటే ఈ 33 నుంచి 77 దాకా లెక్క వేసుకునే లెక్కలు వేసుకున్న 45 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో జూబిలీ అంటే 50 సంవత్సరం వచ్చేస్తుందని లెక్క ప్రకారంగా వాళ్ళు ఊహ లెక్కలు వేసుకొని ఇంచుమించుగా ఆయన 1977కి వచ్చేస్తాడు, ఆయన రాకడ అయిపోద్ది అనేది చూస్తారండి. చాలామంది ఏమన్నారంటే అసలు ఎత్తబాటు లౌకిక సంకాలము రెండు కూడా 1977 అయిపోయాయని చెప్పి కొంతమంది బోధించారండి. ఎందుకు ఆయన బోధించారంటే ఆయన ఏం చెప్పాడంటే ఈ దర్శనములు జరిగాయి కాబట్టి దరిదాపుగా ఇది 1977 సంవత్సరానికి ఇది అంతమైపోయి వేండ్ల పాలనకు సిద్ధపరచబడద్ది అని నా ఊహ మాత్రం చెప్తున్నాను. ఇది ప్రవచనం కాదని చెప్పడంలో ప్రజలు దాన్ని ఊహగా తీసుకోలేదు, ప్రవచనంగా తీసుకోవడమే పొరపాటు. కాబట్టి కొంతమంది ఏం లెక్కేసారంటే 1977కి లౌకిక సంకాలం అయిపోయింది అన్నారు. సరే, ఇప్పుడు
నేను ఆయన మాటలు తీసుకుని చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు మీ దగ్గర సిఓడి 2:20 మీ దగ్గర ఉంటే, దేవునికి మహిమ కలుగాక, 2:22 అనమాట, 2:22 సిఓడి. బ్రెండం సోదరుడా, లౌకిక సంఘకాలము అయిపోయినదని నువ్వు ఎప్పుడైనా ఈ మధ్య ఎప్పుడైనా చెప్పావా అని అడిగారు ఆయన. ఎందుకంటే నేనేం చెప్తానంటే, కొందరేమో గుడ్డు లెక్కలు వేసి, ఇదిగోండి జాతకం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఏర్పరచుకున్న సంఘకాలాలు అయిపోయిన తర్వాత చూస్తుంటే, ఈ కాలం చివరిలో మనం లౌకిక కాలంకి వచ్చేసాము. ఈ లౌకిక కాలంలో ప్రవక్త రావటం, చెప్పడం, వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మాటలను తీసుకుని కొంతమంది ఏం చేస్తారంటే, 1963 సంవత్సరంలో ఒక దర్శనం కలిగింది. 63లో చెప్పండి, అది మేఘం రావటం, అవునా? ఆ మేఘంలోనికి ఈయన కృపపడ్డాడండి. ఫిబ్రవరి నెలలో 1960 సంవత్సరం, 63 సంవత్సరం. ఈ 63 సంవత్సరంలో ఆయన వెళ్ళాడు కాబట్టి అర్థమైందండి. అప్పుడు ఎత్తబడి అయిపోయింది కొంతమంది చెప్పారండి. అంటే లౌకిక సంఘాలు ముగించబడటం, ఎత్తబడి రెండు ఒకే సమయం జరుగుతాయి. ఎందుకంటే సంఘం ఎత్తబడితే కానీ కాలం అనేది ముగించబడదు కాబట్టి ఎత్తబడిపోయింది అన్నారండి. ఇప్పుడు 1963లోనే ఎత్తబడిపోయింది అన్నారండి. కానీ యేసు, మీరు గమనించండి, ప్రవక్త చనిపోయింది 65లో. ఎత్తబడి అయిపోతే ఆయన ఎక్కడ ఎందుకున్నాడు? సో ఎత్తబడి అయిపోతే ఇంకా నువ్వు నేను ఎక్కడ ఉన్నావు? 63లో ఎత్తబోట అవ్వలేదు. కొంతమంది 63 నుంచి లెక్కేస్తారండి. లెక్క వేసి జాగ్రత్తగా లెక్క వేస్తూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ 60 నుంచి లెక్క వేసి వాళ్ళు లెక్కలు కడతా ఉన్నారు. కొంతమంది 63 అన్నారు, ఏది ఎత్తబాటు లౌకిక కాలం ముగించబడిందని. కొంతమంది 65 అన్నారు, ఎందుకంటే ప్రవక్త అయిపోయాడు కాబట్టి, ప్రవక్త చనిపోయాడు కాబట్టి, ప్రవక్త వెళ్ళిపోయాడు కాబట్టి ఆ కాలం కూడా అయిపోయింది, తర్వాత ఎత్తబడి కూడా అయిపోయిందని. చూడండి, మీరు గమనించండి, ప్రతి సంఘ కాలాలని మనం చెప్పుకున్నప్పుడు వర్తమానికుడు ముందు వస్తున్నాడు, కాలం ముందు వస్తుంది, వర్తమానికుడు తర్వాత వస్తున్నాడు. ఓకేనా? ఆ తర్వాత వర్తమానికుడు మధ్యలో వెళ్ళిపోతున్నాడు, కాలం మాత్రం ఇంకా కొనసాగుతుందండి. అదే మాదిరిగా వర్తమానికుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, కానీ కాలం ఇంకా కొనసాగుతున్న విషయం గమనించాలి. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు. 63లో అయిపోయిందని కొందరు, 65లో అయిపోయిందని కొందరు. ఇకపోతే ఆయన చెప్పాడు కాబట్టి, ఇది ఊహ అన్నాడు కాబట్టి, ఏమన్నాడు? ఊహ అన్నాడు కాబట్టి, ఇదిగో 1977 సంవత్సరంలో కూడా అయిపోయిందని కొంతమంది. అంటే 63 అయిపోయిందని కొందరు, 65 అయిపోయిందని కొందరు, 77 అయిపోయిందని కొందరు. అయితే 77 కోసము ఆయన ఏమన్నాడు నేను చెప్పాలి ఆశిస్తాను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడొచ్చు, నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను కూడా. విశ్వాసం ద్వారా మోషే అనే వర్తమానంలో మీరు చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. 103వ పేరాలో క్రీస్తు 33 నుండి 1977 వరకు మనతో వ్యవహరించుటకు దేవుడు మనకిచ్చిన అదే కాలము, అది ఎన్ని సంవత్సరములు అనగా అని చెప్పుకొస్తున్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఇంకా ఆయన ఇంకొక చెప్తున్నాడు, దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారా? చూడండి, మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో క్రీస్తు 33 నుండి 1977 వరకు మనతో వ్యవహరించుటకు దేవుడు మనకిచ్చిన అదే కాలము మనతో వ్యవహరించుచున్నాడు అని చెప్పుకొస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తున్నాడు. దాని 75 వారములు దాంట్లో అన్నాడైనా, దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఇంటిలో ఒక పాత కాగితంపై అది రాయబడి ఉన్నది, చూసారా? అది 1937 సంవత్సరం జరిగినది. మరియు 1977 లోపల లేక ఆ సంవత్సరంలో ఏదో గొప్ప ఆపద అమెరికాకు జరగని ఉన్నదని నేను ప్రవచనముగా చెప్పి ఉన్నాను, లేక దాన్ని నేను ఊహించుచున్నాను. గుర్తించుకోనండి. చూడండి, అమెరికాలో గొప్ప కార్యం ఏదో సమయంపై ఉన్నదని, లేక ఏదో గొప్ప భయంకరమైన కార్యము సంభవించిన ఉన్నదని, జరగబోచున్నదని చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు జాతకమేనండి. దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారు ఇప్పుడు.
ఇప్పుడు సంభవించున్న కార్యములను చూడగా 1933 నుండి మరియు 1977 మధ్య అవన్నీ నెరవేరును. దేవుడు నా హృదయమును దేవుడు ఎరిగి ఉన్నాడు. నిన్నటి దినము వరకు నాకు తెలియదు. 1977వ సంవత్సరము జూబిలీ అని చెప్పుకొస్తాయన్నా ఆయన లెక్క పెడుతూ ఆయన ఏమంటే నేను దానిని ఊహించి చెబుతున్నాను అన్నాడండి. ఇంకా చెప్తున్నాడు, దేవుడికి స్తుతి కలుగాక. ఇదిగో జాతికోండి లౌదిక సాయంకాలము అనేటువంటి వర్తమానములు ఈ కాలం దాదాపు 1977 సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నా. నేను ప్రవచనం చెప్పుట లేదు, ఇది ఊహ. నా వ్యక్తిగత భావనను క్షమించండి. అర్థమైంది మీకు చెప్పింది. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా అనుకుని చెప్పాడు ఊహించి, కానీ దేవుడు ఆయనకి చెప్పలే. దేవుడు ఆయనకి చెప్తే ఆయన ఏమిటంటే ఇది నా మాట కాదు, యెహోవా ఇలాగ సెలవిచ్చును, దాసైతలు అంటాడండి. కాబట్టి నేను ఈ విధంగా ఊహించుట కారణం ఉన్నది అని చెప్పుకొస్తూ ఇవన్నీ జరిగాయి. నేను ఎందుకంటే ఇవన్నీ జరిగాయి కాబట్టి 7 దర్శనాల్లో కొన్ని దర్శనాలు జరిగాయి కాబట్టి ఇంచుమించుగా 1977కి ఇంచుమించుగా ఆయన వచ్చేయవచ్చు, లేక ముగించబడవచ్చు, అంతం రావచ్చు అని నేను ప్రవచించడం లేదు, నా ఊహతో చెప్తున్నాను, క్షమించండి అని కూడా అన్నాడు. ఇంకా ఒక మాట చెప్పకూడతాను, జాతికి వెళ్ళండి. దేవునికి మహిమ కలుగాక. ఆ 7 దర్శనములు ఆధారం చేసుకుని దానికి బహుగా త్వరగా వచ్చుచున్న మార్పులు జోడించాను. గత 50 సంవత్సరాల నుండి ప్రవచనములు ఇవి కుదుపుచున్నవి. ఈ దర్శనములన్నీ 1977 కల్లా నెరవేరని నేను ఊహించుచున్నాను, నేను ప్రవచించట్లేదు. మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఇది చాలా బాధ్యతరహితముగా మాట అని చాలామంది అనవచ్చును. ఎందుకనగా ఆ దినము కానీ ఆ గడియ కానీ మళ్ళీ ఏమన్నాడైనా ఆ దినము కానీ ఆ గడియ కానీ ఎవరికీ తెలియదు. ఏ చెప్పిన వాస్తవములు చూడగలము. ఈ ఊహను 30 సంవత్సరముల తర్వాత కూడా నేను నొక్కి చెప్పుచున్నాను. ఆయన రాకడ పరిసమాప్తమగు సంవత్సరము కానీ నెల కానీ వారము కానీ ఏ మనుషుడు తెలుసుకున్నాడని యేసు చెప్పాను అన్నాడు ఆయన. అంటే ఏ మనుషుడు తెలుసుకోలేడు అనేది మాత్రం వాస్తవం. అంటే ఈయన 1977 సంవత్సరమును వచ్చేస్తాడని ఆయన ప్రవచించలేదనే విషయాన్ని ఇక్కడ సంఘం గ్రహించాలండి. ఆయన చెప్పిన ఊహను తీసుకుని కొందరు 77కి ప్రవక్త చెప్పాడు కాబట్టి ప్రవక్త అంచనా ప్రకారముగా వచ్చేయాలనుకుని అప్పుడు కొంతమంది మోసపోయారండి. 77 దాటేసింది. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? 1933 సంవత్సరం నుంచి 1933 నుంచి 83 దాకా లెక్క వేస్తే నా సోదరులు గమనించండి. 1933 నుంచి 1983 దాకా లెక్క వేస్తే అక్కడ 50 సంవత్సరాలు వస్తుందండి. జూబిలీ అంటే 50 సంవత్సరం. ఇది కూడా లెక్కేస్తారు. అంటే ఏ విధంగా అంటే చూడండి, ప్రతి 50 సంవత్సరమున ఏదో జూబిలీ జరుగుతుంది కాబట్టి ఈ 50 సంవత్సరాల తర్వాత అనగా ఆయన ప్రవచించిన 1933 సంవత్సరం నుంచి 1983 దాకా లెక్కేసిన జనులు 50 సంవత్సరాలు వచ్చినాయి. అంటే 1983లో కూడా ఆయన వచ్చేస్తాడని లెక్క వేశారు. ఇది 63లో అన్నారు, రాలే. 65లో అన్నారు, రాలే. 77 అన్నారు, రాలే. ఇప్పుడేమో 83 కూడా నమ్మారు. ఆ రోజుల్లో 1983లో వచ్చేస్తాడని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఎందుకు లెక్కేశారంటే వాళ్ళు 1933 నుంచి 1983 వరకు లెక్క వేసినప్పుడు అది 50 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఇదిగో ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత జూబిలీ కాబట్టి ఇది అయిపోద్ది అనుకున్నారండి. కానీ అప్పుడు కూడా జరగలేదండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా కొంతమంది 1977 నుంచి లెక్క వేసుకున్నారండి. లెక్క వేసుకున్న వాళ్ళు 2006కి వచ్చేస్తానికి కూడా లెక్కేస్తారు కొందరు. ఒక ఆయన అయితే 2006కి రాకడి ప్రభు అయిపోద్దని చెప్పాడండి. చాలా ఈ మెసేజ్లో చాలా ఉన్నతమైన ఆయన ఉన్నతమైన స్పీకరు మా పాస్టర్ గారు చెప్పాడు ఆ మాట, నాకు తెలియదు. ఆయన అడిగితే పలానా స్పీకర్ పలానా ఆయన 2006కి ప్రభు వచ్చేస్తానని చెప్పాడు ఆయన చెప్పి నా పాస్టర్ అని చెప్పినప్పుడు నా పాస్టర్ అనలేదు కానీ నా పాస్టర్ తెలియజేశాడు పలానా పాస్టర్ లాగా అన్నాడు ఆయన. ఆ పేరు ఆయన మెసేజ్ చేశాడు. నేను చెప్పడానికి ఇష్టపడలేదు ఇప్పుడు.
2000 వచ్చేసని చెప్పి ఆయన చెప్పిన తర్వాత రాలేదు. అప్పుడు అతను అబద్ధ ప్రవర్తన పడ్డాడు. నాతో ఉన్నారా? ఆ తర్వాత ఇంకా లెక్క వేసుకున్నారు. 2012 కదా అయిపోద్దని చెప్పి ఒక ఫిల్మ్ కూడా తీశారు జనాలు. 2012 అని చెప్పి ఒక మూవీ తీశారు జనాలు ఊహించుకొని. సైన్స్ తీశారు. అది 2012కి అయిపోద్ది అన్నారు. 2012కి ఏం కాలే, జరగలేదండి. దాని తర్వాత మీరు లెక్క వేస్తే 2012 తర్వాత లెక్క వేస్తే 1933 నుంచి ఒక ఆయన లెక్క వేస్తే 2010 లెక్కేసాడు. 77 సంవత్సరాలండి. 2010కి అయిపోద్ది అని ఒక ఆయన లెక్కేశాడు. అప్పుడు కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏమండి 1909 సంవత్సరం నుంచి, అంటే ప్రవక్త పుట్టిన కాడి నుంచి లెక్క వేసుకుంటూ వస్తే 112 సంవత్సరాలు పెట్టింది అక్కడ. 112 సంవత్సరాలు. ఏది 2021కి ఇప్పటికి. అంత ఉన్నారా? 1906 కాదు, 1909 నుంచి లెక్కేసుకుని 2021 లెక్కేసాడు ఒక ఆయన. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, పోయిన 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట నేను విన్న విషయం ఏంటంటే, స్వయంగా ఆయన కూడా ఎన్టీఎంఎస్ పాస్టరే. ఆయన చెప్పంటే 2021 సంవత్సరం జనవరికి ఎత్తబడైపోద్ది, ప్రభు వచ్చేస్తాడు, అంతమైపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఏ సంవత్సరం అండి ఇది? ఏ నెల అండి ఇది? మనం జనవరిలో ఉన్నామా? ఎప్పుడున్నాం? ఎక్కడున్నాం? అతడు కూడా ఎన్టీఎంఎస్ పాస్టరే. 2021 సంవత్సరం జనవరి కల్లా అయిపోద్ది అన్నాడు. ఆయన ఉన్నాడు. ఇంకా కాలం ఉంది, ఇంకా వధువు ఉంది. అందుకే ప్రవచనాలు దానికి ఏ అనువాదం చేయొద్దు. అంతా ఉన్నారు ఇప్పుడు. ఓ దేవునికి మహిమ కలుగాక. అందుకే ఆయన ఇంచుమించుగా 6 సార్లు చెప్పాడు 1977 సంవత్సరం కోసమే చెప్పుకొస్తాయన్నా. ఇవి కేవలము నా ఊహ మాత్రమే, ఏ సంవత్సరం ఆ దినం ఏ మనిషికి తెలియదు అని చెప్పగలిగాడు ఆయన. ఎందుకు చెప్పాడు అసలు ఆయన? ఏమో కొందరు కొట్టుకుపోతగా చెప్పాడేమనుకున్నాను నేను. కొన్నిసార్లు కొన్ని లేఖనాలు కుదుపుతూ ఉంటాయి అన్నమాట. కొందరిని కదుపుతూ ఉంటాయి. అది నమ్మేటట్టు అనిపించదు కొంతమందికి. బహుశా అందుకోసమైనా దులిపేశాడేమనుకున్నాను కొందరిని. కొన్ని గింజలు మాత్రం అందులిపినా కానీ అలా పట్టుకున్నాయి ఏమనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉంటాయి. కొందరికి ఆయన గన్న పట్టుకెళ్ళాడే అని అభ్యంతరం. కొందరికి అది గన్న పట్టుకెళ్తే ఏంటి, బయలు పట్టుకెళ్తే గన్న పట్టుకెళ్ళిపోతే ఏంటి, పట్టింపులేదు కొంతమందికి. ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. యాక్సిడెంట్లో ఆయన ఎలా చనిపోతే ఎందుకు? ఎలీషా అలా చనిపోలేదా? తర్వాత ఎలీషా చనిపోయి బాప్తించాక శిరస్సు చేయబడింది. మరణము సూచన కాదు అక్కడ. మరణం ఎలాగైనా జరిగిద్ది. కొంతమంది లెక్కేస్తారు. కొంతమందికి ఆయనకి మొదటి పెళ్ళి అయింది, రెండో పెళ్ళి అయింది. కానీ ఓ భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకున్నటువంటి వ్యభిచారి మాత్రం కాదు అతను. ఒక భార్య చనిపోయిన తర్వాత అబ్రహాం ఎలాగైతే కేతురు అనే వ్యక్తిని చేసుకున్నాడు, అలాగే 7 అక్షరాలు గంటే ప్రవక్త బ్రెన్నము కూడా అలాగే బ్రెన్నములు ఏం జరిగి అబ్రహాంలో ఏం జరిగిందో బ్రెన్నం అనే 7 అక్షరాల పేరు గల వ్యక్తులు కూడా అదే జరిగిందండి. కొంతమంది పట్టుకోలేదు దాన్ని, పట్టించుకోరవన్నీ లెక్కలేశారు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ కూడా ఏమంటే లాస్ట్కి ఏమని అమ్మా ఫెయిల్ అయిపోయింది. ఇంకో మాట చెప్పాలి ఇప్పుడు. ఇక నేను లౌకిక సంఘాలు ఎప్పుడు ముగించబడదన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో దాన్ని చెప్తున్నా వినండి. పేరు అడిగారు ఆయన్ని, అయ్యా లౌకిక సంఘాలం అయిపోయిందని చెప్పావా? ఆయన అన్నాడు, లేదు, అది ముగిసినదని ఎన్నడూ నేను చెప్పలేదు. అలాగ నేను చెప్పినని వినొచ్చో అది నీ తప్పుగా అర్థం చేసుకున్నట్టే. నేను చెప్పలేదు. నేను తప్పు చెప్పి ఉండవచ్చు. ఇది చివరి సంఘకాలంలోకి ఇది అంతము. లౌదికయ ఇది ముగియలేదు అన్నాడు. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు. ఈ మాట ఆయన ఎప్పుడు చెప్పాడు? మీకు సంవత్సరం ఇస్తాను. నాతో ఉన్నారు. 1964 సంవత్సరం ఆగస్టు 30 తారీఖున చెప్పాడండి. 1964 సంవత్సరం ఏమండి 30 తారీఖున చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఈ లౌదిక ముగించబడలేదన్నాడు. ఈరోజు చాలామంది లౌదికని లెక్కలేస్తారు. 70కి అయిపోయిందని, 62కి, 63కి అయిపోయింది, 65కి అయిపోయింది, 83కి అయిపోయింది,
1993కి అయిపోయింది, 97కి అయిపోయిందని కొందరు, మరి కొందరైతే 2006 అని, కొందరైతే 2021 అని కొందరు లెక్కేస్తారు. కానీ ఆయన ఏమన్నాడు? అసలు ఆయన సంఖ్య చెప్పలేదు. ఇక్కడ గుర్తించండి, జాతికి వినాలి. ఇది ముగియలేదు, అది ముగిసినప్పుడు సంఘం వెళ్ళిపోవును. ఏమర్థమైంది సంఘమా మీకు ఇప్పుడు? అంటే 63లో ముగిస్తున్నట్లయితే సంఘం వెళ్ళిపోద్ది అన్నాడు లెక్క. కానీ సంఘం వెళ్ళదు కాబట్టి 63 జరగలే, 65 జరగలే, 77 జరగలే, తర్వాత 83 జరగలేదు, 2012 జరగలేదు, 2006లో జరగలేదు, 2021 జరగలేదు. అంటే ఇంకా సంఘం భూమి మీదే ఉంది. ఆయన ఏమిచ్చాడు చూసినా, లౌకిక సంఘకాలం ఎప్పుడు ముగించబడుద్ది అంటే సంఘం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే సంఘకాలం ముగించబడుద్ది అన్నాడు. కావున ఇక్కడ సంఘం ఉన్నంత కాలము అది అంతము కాలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు. ఇప్పుడు చెప్పండి, లౌకిక సంఘకాలము వాళ్ళు చెప్పినట్లుగా, ఆ లెక్కలు వేసినట్లుగా, ఆయన ఆ లెక్కలు వేసుకున్నట్లుగా, ఆయన సేవకులు చెప్పినట్టుగా ఆయన 63లో కానీ, 65లో కానీ, 77లో కానీ ఆ కాలం ముగించబడలేదు. ఆఖరి 2021 కానీ ఇంకా జరగలేదు. ఈరోజు కూడా ఇంకా సంఘం ఎత్తబడలేదు. సంఘం ఎత్తబడిన వెంటనే లౌకిక సంఘకాలం అనేది ముగించబడుతుంది. ఆయన ఏమన్నాడు? ఈ లౌకిక సంఘకాలం ఎంతకాలం నిలిచెను? ఆయన 1977 అని చెప్పడంలో కొంతమంది అక్కడ ఆగిపోయారండి. ఆయన ఎందుకు చెప్పాడో తెలియదు, కానీ నిజంగా చెప్పాలనిపారా? కొన్ని మాటలు, ఆయన చెప్పిన మాటలు ప్రజలకు అర్థం కాలేదు. ఊహాన్ని, భావాన్ని వారు ప్రవచనంగా తీసుకున్నారు. అయితే ఆయన మాత్రం దాన్ని ఊహని చెప్పాడు. సరే, పాయింట్కి వద్దాం. ప్రభు యొక్క రాకడ సమీపమైనని చెప్పాను. 1937 సంవత్సరంలోనే ప్రభు దర్శనం చేయించినప్పుడు ప్రభు యేసు నాతో మాట్లాడాను. ప్రభు యొక్క రాకడ సమీపమైనని చెప్పాను. కానీ ఆయన వచ్చి ముందుగా ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును. 7 దర్శనాలు అంట. ఇప్పుడు చాలా డౌట్ ఏంటంటే కొంతమందికి మెసేజ్లో, అసలు 7 దర్శనాలు ఆయన వచ్చాక వెళ్ళిపోయాక అని కొంతమంది. అసలు లౌకిక కాలమే వివాదాంశంగా మారిపోయింది ఈరోజు మెసేజ్ చర్చిలో కూడా. నేను చెప్పే డినామినేషన్ కాదండి, డినామినేషన్ పట్టణాల గురించి చెప్పుకోండి, లౌకిక పట్టణము చరిత్ర చెప్పుకుంటుందండి. మెసేజ్లో ఉన్నవాళ్ళు అసలు 7 దర్శనములు ప్రభు వచ్చిన తర్వాత రాకముందా అనేది ఒక కన్ఫ్యూషన్ అన్నమాట. అయితే మన ప్రవక్త ఎప్పుడు విందాం మనం. ఆయన ఏమంటే తెలుసా, ఈ 7 పెద్ద సంఘటనలు లేక దర్శనములు నెరవేరును. ఇప్పుడు ఆయన వచ్చి ముందుగా ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును అంటే వాటన్నిటినీ నేను రాసి ఉంచాను అన్నాడండి. ఇప్పుడు వద్దాం పాయింట్కి మనం. అంటే ఏమంటే 7 దర్శనములు ప్రభు యొక్క రెండవ రాకడ తర్వాత జరుగుతాయా, ముందు జరుగుతాయి అంటే ఈయన అంటున్నాడు, ఈ కాల ప్రవక్త ముందే జరుగుతాయి అన్నాడండి. నెంబర్ 1, మొదటి దర్శనములో ముస్సోలినీ థియోఫియో మీద దండెత్తి వచ్చుడు చూశాను. ఆ దేశం అతని వశమగును. ఆ దర్శనం చాలామంది ఉగ్రులగుట కారణమైనది. చాలామంది మండిపడిరి. దాన్ని నేను చెప్పగా చాలామంది నమ్మలేదు. కానీ అది ఆ విధముగానే జరిగినది. అంటే ప్రవక్త ఉండగానే మొదట దర్శనం జరిగినది అన్నాడండి. నమ్ముతారు ఇప్పుడు మీరు? అంటే మొదటి దర్శనం ఏంటి? ఈ ముస్సోలినీ ఈ వ్యక్తి వెళ్ళి దండెత్తి వెళ్ళి ఆ దేశమును ఏమన్నాడు ఇక్కడ? దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఆ కాలం గురించి చెప్పినప్పుడు ఇథియోపియాను వశపరుచుకున్నాడట. అవును, దాన్ని వశపరుచుకున్నాడు. ఈ కాల ప్రవర్తనాడు అది జరిగినది. అతడు తన ఆధునిక ఆయుధములతో నడిచి వెళ్ళి దాన్ని వశపరుచుకున్నాను. ఆయన 93లో చెప్పాడు దాన్ని, 33లో చెప్పాడు ఆయన. 33లో వచ్చిన దర్శనం చెప్పినప్పుడు ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే 33లో దర్శనం వచ్చింది. ఈ మాటలు నింద చెప్పాను. ఈ సంఘకాలం ఎప్పుడు చెప్పాడంటే ఆయన 1960 సంవత్సరాలు బోధించాడు. 65లో పుస్తకం బయటకు వచ్చింది. ఏమంటే కొంచెం అర్థమవుతుందండి, కొంచెం అన్నీ. ఎందుకంటే మరి కొంచెం మ్యాథమెటిక్స్ అన్నీ రెడీ అవుతున్నాయి, మనకి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం, అన్నీ చెప్పుకోవాలి, ఇంట్లో ఉన్నాయి. కొద్దిగా ఆ బ్రెయిన్కి కొంచెం పొదినిద్దాం. ఎంతసేపు కథలో నవ్వులు కాకుండా కొంచెం డీప్గా కొంచెం ఆలోచిద్దాం. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? మొదటి దర్శనం ప్రవక్త ఉండగానే జరిగింది.
దాన్ని వశపరుచుకున్నాను. ఆ స్థానికులు అసలు అవకాశమే లేకపోయాను. ముస్సోలిని భయంకరముగు అంతమును చూచినని కూడా నా దర్శనం చెప్పి తిని, అతని సొంత వారు అతన్ని త్రోసివేసి అక్షరాల చెప్పినది ఆ విధంగానే జరిగినది. ప్రవర్తన ఉండగానే కూడా జరిగింది. రెండోది, ఆ తర్వాత రెండో దర్శనం, అడాల్ఫ్ హిట్లర్ అను పెరగల ఒక ఆస్ట్రియన్ లేచి జర్మనీ మీద, అంటే ఆస్ట్రియని ఈ అడాల్ఫ్ హిట్లర్ లేచి జర్మనీ మీదకి వస్తాడు. జర్మనీ మీద పడి దండెత్తి వచ్చి దాన్ని యుద్ధం చేస్తాడు. అతడు ప్రపంచమును యుద్ధమునకు ఈడ్చునని చెప్పాను. దానిని జయించుటకు మన సైనికులు ఎంత భీకర పోరాడుచున్నారో చూచాను. ఆ తర్వాత హిట్లర్ ఒక దర్శనం మరవిక్తమగు అంతమును ఎట్లా వచ్చినో చూచాను. చూసారా, ఇది కూడా జరిగింది అన్నాడండి. హలో, నాతో ఉన్నారా? ఇది కూడా జరిగింది అన్నాడు. అంటే ప్రవక్త ఉండగా రెండో దర్శనం జరిగింది. మూడో దర్శనంలో ప్రపంచ రాజకీయములు చూచాను. 3 గొప్ప దర్శనం చూచాను: నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం. ఈ ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం. కానీ మొదటి 2 ఈ 3వ దానిలో మిళితమైపోవట చూచాను. ఆ స్వరం ఇట్లా హెచ్చరించినది, రష్యాను గమనించు. వాస్ ద రష్యాని ఎందుకు గమనించాడంటే, నా సోదరులారా, రష్యా కమ్యూనిస్ట్ దేశము కాబట్టి గమనించు అన్నాడండి. అంటే ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం 3 ఇజాలు ఉండి ఆ రోజుల్లో. 33వ సంవత్సరంలోనే 1937 సంవత్సరంలో ఈ దర్శనం చూసినప్పుడు 60వ సంవత్సరము ఈయన చెప్పినప్పటికీ అయిపోయినాయి. ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 65 ఈ పుస్తకం బయటకు వచ్చింది. అంటే 3ది కూడా అయిపోయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఫాసిజం, నాసిజం 2 కలిసిపోయి కమ్యూనిజం కలిసిపోయింది. కమ్యూనిస్ట్ దేశంగా అయిపోయింది. అంటే ఇప్పుడు రష్యా కమ్యూనిస్ట్ దేశంగా ఉండక ముందు అది ఒక కమ్యూనిజంగా ఉంది. కానీ దాంట్లో ఫాసిజం, నాసిజం 2 కలిసి ఒక ఐక్యం అయిపోయిందండి. ఒక గ్రూప్ అయిపోయింది. ఓకే, నాతో ఉన్నారు మీరు? 4వ దర్శనంలో సైన్స్ గొప్ప ప్రగతి చూచాను. 2వ ప్రపంచ యుద్ధము తర్వాత అది వచ్చింది. ఇది కూడా చెప్తున్నాడు ఆయన. మొదటి ప్రపంచ యుద్ధములో కొన్నిని, 2వ ప్రపంచ యుద్ధము తర్వాత వచ్చినని వాడు చెప్తున్నాడు. అంటే 4వ దర్శనము 2వ ప్రపంచ యుద్ధము తర్వాత వచ్చును అని చాలా క్లారిటీ ఇచ్చాడండి ఆయన. ఆ దర్శనం నేను ఒక ప్లాస్టిక్ బుడగ వంటి కారును చూచాను. అది రిమోట్ కంట్రోల్తో నడిపించబడుతుంది. అందులో వారు ఆడుకుంటున్నారు, దానికి స్టీరింగ్ లేదు అని చెప్పాడండి. ఇది ఎప్పుడు వస్తుంది? స్టీరింగ్ లేని కారు అది ఎంత బుడగ వంటిది, లేకపోతే గుడ్డు వంటిది అన్నాడండి. గుండ్రంగా ఉంటుంది అన్నాడండి. అందులో కూర్చుని వారు ప్యాకెట్ ఆడుకుంటున్నారట అందరూ. స్టీరింగ్ లేదంట, కానీ రిమోట్తో అది నడిపించబడుతుందంట అండి. చాలామంది ఇది ఇంకా జరగలేదు అనుకుంటున్నారు. ఆయన చాలామంది మనకి ఇంకా రాలేదని అన్నారు. ఏది ఎక్కడుంది అన్నారండి. ఇప్పుడు ఏదో కనిపించింది అనుకోండి, అదిగో ప్రవచనగా వచ్చింది అన్నారండి. ఇప్పుడు అసలు అది ఎప్పుడు వచ్చింది? 2020 వచ్చిందా? 2000 వచ్చిందా? అసలు ఎప్పుడు వచ్చింది? అది అసలు వచ్చింది రాలేదా? కొంతమంది కన్ఫ్యూషన్ అనమాట. కన్ఫ్యూషన్. చూడండి, మన ప్రభుత్వం మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఈ కారులో జనులు కూర్చుని ఏదో వినోదము కొరకు ఆడుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? అంటే ఈ 4వ దర్శనము కూడా ప్రవర్త కాలంలోనే జరిగిపోయింది. ఎన్నది జరిగిపోయిందంటే అంటాడైనా రెడీగా ఉందంట కారు, కానీ రోడ్లు లేవంటండి. డెవలప్ అయిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తారట. అట్లా కారు అయితే రెడీ అయిపోయిందంట. ఏ కారు? ఇప్పుడు కనిపించే నానో కారు కాదు, ఏ చిన్న కనిపించే గుడ్డుబండి కార్లు కాదు, నువ్వు అక్కడక్కడ ఫేస్బుక్లో చూసింది కాదండి. ఇది ఆల్రెడీ ప్రవక్త టైంలోనే, ఆల్రెడీ ఆ సమయంలోనే అది రెడీ అయిపోయింది. అది ఉంది. నాతో ఉన్నారు ప్రియారా? దేవునికి మహిమ కలుగాక. ఇక 5వ దర్శనం. ఈ 5వ దర్శనం ఏంటంటే స్త్రీ చుట్టూ, అంటే ఇది స్త్రీ చుట్టూ సంబంధించిన కార్యం. హోటక్కు స్త్రీలు తమ స్థానం నుండి తొలగి ఉన్నారని దేవుడు నాకు చూపించాను. అంటే 5వ దర్శనంలో స్త్రీలు తమ స్థానాన్ని తొలగిపోతారంటే స్త్రీ యొక్క దేవుడిచ్చిన స్థానంలోంచి, దేవుడిచ్చిన ప్లేస్లోంచి స్త్రీ తొలగిపోతుంది అన్నాడు. నిజమే.
అప్పుడు చూసిన 33వ సంవత్సరం చూసిన దర్శనములు జరిగాయి. ఈ 5వ దర్శనం కూడా జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్త్రీ స్థానం నుండి తొలగిపోయి ఉన్నారని దేవుడు నాకు చూపించాను. తర్వాత వారు తమ జుట్టు కత్తిరించుకుని జుట్టు కత్తిరించడం జరిగిందండి. ఇప్పుడు కాదు, ప్రవర్తన టైంలోనే. ఇక ఎంత మాత్రమో పురుషుని అధికారములకు లోబడక, సమాన హక్కులు లేక అనేక సందర్భాలలో అంతకంటే ఎక్కువ హక్కులను కోరుకునుట అది సూచించున్నది. ఆమె పురుషుల వస్త్రధరణ అనుసరించి వస్త్రహీన స్థితికి వెళ్ళినది. సరే, పురుషుల వస్త్రాలు వేసుకుంటాం, జుట్టు కట్ చేయటం, బట్టలు చిన్న బట్టలు వేసుకుంటాం. ఇంకంటైనా చివరి చిత్రములో అంజురపు ఆకు వంటి ఒక ఎఫ్రాన్ ముందు భాగం మాత్రమే కప్పి వస్త్రం తప్ప నగ్నంగా ఉన్న ఒక స్త్రీని చూచాను. ఈ దర్శనములో ఈ లోకం యొక్క భయంకరమైన సంకర్తనము మరియు నైతిక స్థితిని చూచాను. చూసారా, 5వ దర్శనములో స్త్రీ యొక్క బట్టల విధానంకి వచ్చి చెప్పాడు. అంటే వాళ్ళు ఫుల్గా వస్త్రాలు వేసుకునేటువంటి స్త్రీలు ఈ 5వ దర్శనంలో ఆయన చూసింది ఏంటంటే వాళ్ళు చాలా లోపల బట్టలు తిరిగేస్తారంట. ఇంకా నడైనా 3 కనిపిస్తాయంట. వారు పైభాగం కప్పుకున్నారు, కింద భాగం కప్పుకున్నారు, మిగతా అంతా వదిలేశారన్నాడండి. ఇప్పుడు ప్రపంచమంతా అదే కనిపిస్తుంది మీకు. ఇది కూడా నెరవేర్చబడినది. నాతో ఉన్నారు మీరు? దేవుని నామం మహిమ కలుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎన్ని జరిగి ఇప్పటికి చెప్పాలి? 5. 6వది, 6వ దర్శనం ఒక అందమగు స్త్రీ అమెరికాలో లేచుట చూచాను. కానీ చాలా క్రూరముగా ఉన్నది. ఆమె జనులను పూర్తిగా తన అదుపులో ఉంచుకునేను. ఇది రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఉద్యమని నేను తలంచాను. అయితే మరొక సంగతి కూడా నాకు తెలియను. అదేమనగా స్త్రీల యొక్క ఓట్ల ద్వారా మహా అధికారముతో ఒక స్త్రీ లేచాను, అందుకు అవకాశం ఉన్నది అన్నాడు. ఎన్నో దర్శనం అండి ఇప్పుడు ఇది? అయ్యా 6. ఇప్పుడు 5 దర్శనములు ప్రవక్త కాలములో సమయములో జరిగిపోయాయండి. ఇక మనకు 2 మిగిలాయి, 6 + 7. ఈ 6వ దర్శనం ఏంటంటే స్త్రీ ఓట్ల ద్వారా లేపబడుతుందని. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక స్పీకర్ అనమాట, మన మెసేజ్ స్పీకరే, హిలారీ క్లింటన్ లేచిపోద్ది అన్నాడండి. లేచిపోతే చచ్చిపోద్ది కాదండి, ఓట్లు లేచిపోద్ది అన్నాడండి. హిలారీ క్లింటన్ ఏంటంటే ఇక ప్రధానమంత్రి అయిపోతుంది, ప్రెసిడెంట్ అయిపోతుంది, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతుంది అని 7 దర్శనాల్లో ఆ బొమ్మ పెట్టేశారండి. పెట్టేసి వీడియో క్లిప్ చేసేసి మన ఎంటైర్ మెసేజ్ చాలామంది పాస్టర్లు విశ్వాసాలు క్లిప్పింగ్ చేసేసి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా అని పెట్టేయటం, ఆ తర్వాత ఆ బొమ్మ పెట్టేశారండి. 6వ దర్శనము హిలారీ క్లింటన్ వచ్చేస్తుంది, అదిగో అన్నారు. ఆ రోజు రాలేదండి, ఓడిపోయిందండి. ఆమె చెప్పింది ఎవరు? మహా పెద్ద స్పీకర్స్ అండి. మళ్ళీ ఇప్పుడు కూడా పేర్లు ఎత్తినా బాగోదులేండి. ఫోటోలు కూడా వేసేసారు. ఆయన చెప్పినందుకు వీళ్ళు ఫోటోలు వేసేసారండి. అంటే పెద్ద వారంత మాత్రాన తెలిసిపోతే అనుకుంటాం, బుద్ధిహీనత. తర్వాత ఏం చెప్పాడు అనేది చూడండి, అక్కడ మీకే దొరికింది అవకాశం. అసలే ఆమె రాలేదు, అయిపోయింది. నెక్స్ట్ ఈ మధ్యకాలం 2021 సంవత్సరం 2020లో ఎవరు వచ్చారండి? మాట్లాడలేదేంటండి? అలా బిగిసిపోతారేంటి? నేను చదువుతానండి. కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అయింది. నాతో ఉన్నారా? వాషింగ్టన్ DC, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, VPOTUS is the second highest officer in the executive branch of the US federal government after the president of the United States, and ranked first in the percentile line of success. ఈమె ఒక ఆఫీసర్గా ఉంటూ యుఎస్ఏలో, తర్వాత ఈమె వైస్ ప్రెసిడెంట్ అయ్యిందండి, అమెరికా వైస్ ప్రెసిడెంట్. ఈమె ఎవరొక తెలుగు ఆవిడే, మన ఇండియన్ ఆవిడే, ఇండియన్ ఆవిడే. అక్కడ 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తారంట, అంటే స్థానికులని గుర్తించడానికి. ఆమె పూర్వీకులు ఫాదర్స్ అక్కడ సెటిల్ అవుతే ఆమె అక్కడ ఇండియన్స్ అయినప్పటికీ అక్కడ సెటిల్ అయినటువంటి కాబట్టి ఆమె
టాప్ రేంజ్లో ఉండి ఆఫీస్ నుంచి మెల్లిగా ఆమె మరి యుఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈమె అసలు ప్రెసిడెంట్ ఎవరు? ఎడెన్ జో అతను ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఈమె వైస్ ప్రెసిడెంట్ అయింది. అప్పుడు కూడా మనోళ్ళు ఆగలేదండి. ఎదుగో ఇక స్త్రీ లేచిపోయింది, ఇక అయిపోయింది, ఇక ఆరో దర్శనం అన్నారండి. వైస్ ప్రెసిడెంట్ అన్నాడా ప్రవక్త, ప్రెసిడెంట్ అన్నాడా ప్రవక్త? సరే, హిల్లరీ క్లింటన్ అన్నారు ఆమె అందగత్తి అన్నారు. ప్రవక్త అన్నాడు ఆమె అందగత్తి అన్నాడు. హిల్లరీ క్లింటన్ అందగత్త కాదు. రెండోది ఈమె ఎవరు? కమలా హ్యారిస్. ఈమె కూడా అందగత్తి కదండి. పైగా ఈమె స్త్రీ ఓట్లతో గెలిచిన అక్కడ అధికారం అనేది, పూర్తి అధికారం అనేది, సర్వ హక్కులు నా సోదరుల పూర్తిగా వచ్చేటువంటి అధికారం కోసం ప్రవర్తన చదువుతున్నాను పేర. 6వ దర్శనంలో ఒక అందమగు స్త్రీ అమెరికాలో లేచుట చూచాను. అందమగు స్త్రీ, ఇంగ్లీష్లో వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అన్నాడు. చాలా అందమైన స్త్రీ అంటండి. అంటే యంగ్ లేడీ టైప్లో, చాలా అందగత్తి. వీళ్ళు ముసలోళ్ళు ఒక 40-70 అయిపోయిన సమయం ఇది. ఈయన చెప్పింది అందగత్తి, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాడు ఆయన, ప్రైజ్ గాడ్. కానీ చాలా క్రూరముగా ఉన్నది ఆమె, చాలా క్రూరంగా ఉంటుంది అట్టండి. పైకి చాలా అందంగా ఉంటుంది, వెరీ బ్యూటీ. చాలా ప్రవక్త బ్యూటీ అన్నాడంటే ఆమె చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇద్దరు కాదు, అందంగా ఉంటుంది పైకి, లోపల మాత్రం చాలా క్రూరంగా ఉంటుందండి. వీళ్ళిద్దరు క్రూరమైన వాళ్ళు కాదండి. వీళ్ళు మానవ సేవ చేసుకునేటువంటి వారు, జాలి హృదయాలు, కరుణా సంపన్నులండి వీళ్ళు. కానీ ఆమె మాత్రం క్రూరమైనదంటండి. ఇంకా చెప్పాడు ప్రవక్త, దేవునికి మహిమ కలుగాక. ఆమె జనులను పూర్తిగా తన ఆద్యములో ఉంచుకొను. గుర్తుపెట్టుకోండి, ఈమె అందంగా ఉంటుంది, క్రూరంగా ఉంటుంది లోపల. తర్వాత మూడోది, జనులందరినీ మొత్తం ఆమె జనులను పూర్తిగా, సగం కాదండి, పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది అంటండి. హిల్లరీ క్లింటన్ పని చేయలేదు, ఇప్పుడున్నటువంటి కమల అనే ఆ సహోదరు కూడా ఆ పని చేయలేదు. ఎందుకంటే అమెరికా మొత్తం ఆమె ఏం చేస్తారు సార్, పూర్తిగా తన కంట్రోల్ తీసుకుంటుంది. అంటే అందరినీ, జనులందరినీ కూడా పూర్తిగా ప్రవర్తన, ఆమె జనులను పూర్తిగా, సగం కాదండి, పూర్తిగా తన అదుపులో ఉంచుకొను అన్నాడండి. ఇది కూడా జరగలేదు. తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ఉద్యమాన్ని నేను తలంచాను. అయితే మరో సంగతి కూడా నాకు తెలియను. అదేమనగా స్త్రీ యొక్క ఓట్ల ద్వారానే గెలుస్తుంది. కానీ మహా అధికారముతో ఒక స్త్రీ లేచును అన్నాడు. మహా అధికారం అంటే అధికారం వేరు, మహాధికారం వేరండి. నా ప్రియ సోదరులారా, అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడున్నటువంటి ఎవరితను, బైడెన్ ఇతను స్థానంలోకి వచ్చేటువంటి స్త్రీ ఉండాలండి. పైగా అందంగా ఉండాలి, లోపల క్రూరంగా ప్రవర్తిస్తుంది. తర్వాత జనులందరినీ తను ఉసరించుకుంటుంది. తర్వాత ఇంకా ఏమంటుంది, స్త్రీ ఓట్లతో గెలుస్తుంది. తర్వాత ఆమె మహా అధికారంతో లేస్తుంది అంటండి. కాబట్టి ఇప్పుడు అయిపోయిందా? కొంతమంది డౌట్ ఏంటంటే, అవ్విందా అవ్వలేదా అని మనం అనమాట. ఇది జరిగిన తర్వాత ఇంకో దర్శనం ఉన్నదండి. అది 7వ దర్శనం. చివరితో 7వ దర్శనంలో నేను భయంకరమగు పేరుడు విన్నాను, దానిని చూచుటకు వెనుదిరిగాను. కానీ నాకు అమెరికా భూభాగం మొత్తం మీద శిథిలములు, గోతులు, పొగ మాత్రమే కనిపించింది అని. అంటే అమెరికా మొత్తం కాలిపోద్ది అంటండి. ఇది ఎప్పుడు జరిగిద్ది? కొంతమంది అన్నారు ఎత్తబడిన తర్వాత జరిగిద్ది అని. అంటే ఆయన చెప్పిన 7 దర్శనములో 5 మన కాలంలోను, మిగతా 2 మనం వెళ్ళిపోయిన తర్వాత లెక్కలేస్తున్నారు. ఎందుకు లేస్తున్నారు వాళ్ళు లెక్కలంటే, ఇక్కడ సరిగ్గా చదవక వాళ్ళు లైన్ వెంబడి లైన్ చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ప్రవక్త కాలంలో జరిగినవి 5 మాత్రం జరిగాయి, ఇంకా 2 మిగిలాయి. అంటే 65వ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ 2 ఇంకా మన మధ్య ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక.
స్త్రీ ఓటుతో లేపబడుతుంది, పూర్తి అధికారం అన్నమాట. సైడ్గా ఇదో డైరెక్ట్గా లేపబడుతుంది ఆమె. తర్వాత ఆమె క్రూరముగా ప్రవర్తిస్తుంది. తర్వాత మొత్తం దేశ ప్రజలందరూ కూడా తన అదుపులో ఉంచుకుంటుంది. ఎలాగంటే ఎజబేలు వలె, గుర్తుపెట్టుకోండి పేరు. ఎజబేలు మొత్తం పూర్తి అధికారం చేసిందండి. చాలా అందగత్త అంట, కానీ క్రూరంగా ప్రవర్తించింది. ఈ సూచనలు బట్టి మీరు చూడాలి. దేవునికి మహిమ కలుగాక. ముగించే ముందు 7వ దర్శనము భూభాగం అమెరికా మొత్తం కాలిపోద్దండి. అంటే అమెరికా ఇవన్నీ కాలే ఆ సమయం ఎప్పుడంటే ప్రభు యొక్క 2వ రాకడకు ముందే జరుగుతాయి. 7 దర్శనాలు చెప్పి అన్నాడు ఆయన, దీంట్లో ఏ ఒక్కడు కూడా తప్పిపోదన్నాడు. మన మధ్యకాలంలో పాపం విలియం ఎడ్వర్డ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. మన బ్రదర్ సిస్టర్ బ్రదర్ తెలిసినమాట. మన కరపత్రలు పంచిపెడుతుంటే 7వ దూత ఏలియా ఇక్కడ పంచిపెట్టకండి, పోండి, అతను అబద్ధ ప్రవక్త అన్నాడు. మమ్మల్ని అందరికీ ఎంటేసాడు అన్నమాట, కరపత్రలు పంచినట్టు. ఆయన పేరు విలియం ఎడ్వర్డ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మంత్రి, మంచి స్పీకర్, అన్ని సంఘాలు ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన జగన్ మీద దాడి జరిగిద్దని చెప్పి మన సీఎం మీద దాడి జరిగిద్దని ప్రవచనం చేశాడు. ప్రవచనం అండి అది 10 రోజులు అయిపోద్దని చెప్పాడు. ఎన్నో రోజులు ఇచ్చాడు. దాన్ని కొంతమంది కనిపెట్టుకుని ఆ డేట్ అయిన తర్వాత కొంతమంది బైబిల్ తరగతి సంబంధించినటువంటి కొంత పండితులు ఏం చేశారంటే ఆయన ఫోన్ చేశాడు. ఆయన బ్లైండ్ అనమాట. ఆయన పేరు బోన్, ఏదో పేరు ఉంది, ఆయన పేరు బాన్ అనుకోండి ఆయన పేరు. అతను బ్లైండ్ అనమాట. అతను ఫోన్ చేశాడు, విలియం ఎడ్వర్డ్ ఫోన్ చేస్తే అతను, సార్ మీరు చెప్పిన టైం అయిపోయింది, జగన్ మీద ఏ దాడియు జరగలేదు, క్షేమంగా ఉన్నాడు ఆయన అన్నాడట. జరుగుతుందండి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరుగుతాయి అన్నాడంట. అక్షయ్ చెప్పింది చెప్పాడు, చచ్చిపోతాడండి, చచ్చిపోయాడు అతను అన్నాడంట. యోనా వెళ్ళి ఆ ఊరంతా ప్రవచించాడు, దేశం మీద దేవుడు నాశనం చేయబోతున్నాడు, అయిందా అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఈ బ్లైండ్, ఈ సహోదరుడు, మీరు చెప్పింది ప్రవచనం అన్నారు, వారు ప్రవచించారు, కానీ వారు ప్రవచించిన తర్వాత పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత మరలా దేవుడు చేసిన పనిని ఏం చేసి వెనక్కి తీసుకున్నాడు. అలాంటిది ఇక్కడ జరగలేదు కాదని అడిగాడు. వింటున్నారా సోదరులారా? జాతికి ఉండాలి. ఇప్పుడు దానికి వేరు, దీనికి వేరండి. మళ్ళీ అన్నాడు, నేను పర్సనల్గా చెప్పానండి అన్నాడు. పర్సనల్గా అయితే నువ్వు పోయి సీఎంకి చెప్పాలి కదా, పబ్లిక్లో మైక్లోనూ అక్కడ చెప్పడం వల్ల మేము అడగవలసి వచ్చింది అన్నాడు అంటాడు. ఇప్పుడు ఈయన ఎడ్వర్డ్ విలియం అనే వ్యక్తి ఇరికిపోయాడు అంటాడు. ఆయన సేమ్ బాగానే ఉన్నాడు. ఇచ్చిన డేట్కి 10 దినముల లోపు అతని మీద దాడి జరిగిద్ది, నేను ప్రవచిస్తున్నాను అన్నాడు అంటాడు. ఇవన్నీ అడిగిన వ్యక్తిని అన్నాడట, ఇదిగో నువ్వు ఎక్కువ అడుగుతున్నాను, దేవుని సేవకుని చూడట్లేదు, నువ్వు ఏలీషాలా శపిస్తాన్నాడు అంటాడు. ఎవరు? ఎడ్వర్డ్ విలియం. ఏమనుకున్నావో సరే చెప్పిద్ది కానీ పర్లేదండి, చెప్పింది కానీ మీరు చెప్పితే శాపాలని వచ్చేస్తాయి మాకు అన్నాడంట. ఈ ఎడ్వర్డ్ విలియం అనేవాడు ప్రవర్తన ద్వేషించాడంటే వీడు ఒక అబద్ధ ప్రవర్త, కాకపోతే ఇక్కడ ఎవరు అవుతాడండి? వీడు ప్రవచించినట్లయితే జరగాలి కదా, జరగలేదు కాబట్టి వీడు అబద్ధ ప్రవర్తన ఆ వ్యక్తి చెప్పాడు. సంఘ శాఖలోంచి ఒక పెద్ద సాక్ష్యం వచ్చిందండి, మనం ఎవరు చెప్పట్లే. కాబట్టి విలియం ఎడ్వర్డ్ అనే వ్యక్తి బెంగళూరు స్పీకర్ అన్నమాట. ఈ వ్యక్తి అబద్ధ ప్రవక్త అని చెప్పి వాళ్ళే చెప్పి డిక్లేర్ చేసి వదిలేస్తారండి. దాన్ని ఒప్పుకొని ఉంటే తప్పు కొంచెం వాల్యూ ఉండేది, ఒప్పుకోనందున ఉన్న వాల్యూ పడిపోయింది. కానీ ఇక్కడ ప్రవక్త బృందం 7 దర్శనాలు చెప్తున్నాడండి. 7 దర్శనములు ఇప్పటిదాకా 5 జరిగాయి. అడల్ఫ్ హిట్లర్ ప్రపంచం తెలుసు, ముస్సోలినీ ప్రపంచం తెలుసు, అలాగే మరి కమ్యూనిస్ట్ దేశం ప్రపంచానికి తెలుసు, అలాగే తర్వాత ఆడవాళ్ళు వేసే బట్టలు జుట్టు కట్ చేయడం ఇదంతా కూడా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది అని చెప్పిన తర్వాత జరిగింది. ఇది కలర్ కనిపిస్తుంది. ఇకపోతే 6వది, అమెరికా దేశంలో ఒక అందమైన స్త్రీ ఓట్లతో లేపబడి మహాధికారంతో పైకి వస్తుందని చెప్పాడు, అది కూడా జరిగింది. ఆ తర్వాత ఇంకోటి, అమెరికా దేశం మొత్తం అగ్నితో కాల్చిపోబడుతుంది, పూర్తిగా శిథిలమైపోతుంది, బూడిదైపోతుంది అనమాట, పూర్తిగా అగ్నితో దహించబడుతుంది, అది కూడా జరగనే ఉంది. ఇప్పుడు చెప్తాను, ఈ 7 దర్శనములు ఆధారం చేసుకుని దానికి బహుగా త్వరగా వచ్చుచున్న మార్పులు జోడించాను.
ప్రైజ్ ది లార్డ్. ఆ దినము కానీ అగడి కానీ ఎవరికి తెలియదని నేను చెప్పిన వాస్తవం చూడగలము. ఈ ఊహను 30 సంవత్సరముల తర్వాత కూడా నేను చెప్పుచున్నాను జరుగుతాయని. ఆయన రాక పరిసమాప్తమగు సంవత్సరము కానీ నెల కానీ వారం కానీ ఏ మనుషుడు తెలుసుకోలేడని యేసు చెప్పాను. కాబట్టి నేను మరలా చెప్పుచున్నాను, నేను యథార్థముగా నమ్ముచున్నాను. వాక్యం అధ్యయనము చేయు విద్యార్థికి తెలుసు, ప్రపంచ క్రమములను విచ్ఛిన్నము చేసి 1000 ఏండ్ల పాలన ఆవిష్కారము పలకవచ్చును. ఆమె చెప్తారా? ఇప్పుడు దీన్ని చెప్పుచున్నాను. ఆ దర్శనములలో ఏ ఒక్కటి కానీ తప్పిపోనని రుజువు పరచగలరా? అవన్నీ నెరవేరలేదా? అందులో ప్రతి ఒక్కటి నెరవేరినది లేక నెరవేర క్రమములో ఉన్నది. సరే, ఎందుకు మాట చెప్పాడు ఆయన? నెరవేరిపోయింది చెప్పలేదు ఆయన. అందులో కొన్ని జరిగాయి. అందులో ప్రతి ఒక్కటి నెరవేరవలసినది లేక నెరవేర క్రమములో ఉన్నది. దేవునికి స్తోత్రం. ముస్లింలని విజయవంతముగా ఇథియోపియా మీదకి దండెత్తెను. ఆ తర్వాత పతనము మొత్తం నాశనమైన హిట్లర్ యుద్ధమునకు ప్రారంభించి దాన్ని ముగించకుండానే మర్మగు రీతిలో మృతి పొందెను. ఆ 2 ఉద్యమములు కమ్యూనిజం మరి మింగివేసింది. తర్వాత ప్లాస్టిక్ బుడగ వంటి కారు నిర్మించబడి ఇంకా మంచి రహదారుల కొరకు ఎదురు చూచున్నా. ఎందుకు చెప్పాను మీకు నేను? ఈయన లైన్ చెప్తున్నాడు, 1, 2, 3, 4. అమ్మేన్ చెప్తారు. 4ది ఏంటి? ప్లాస్టిక్ బుడగ వంటి కారు. అది ఇంకా మంచి రహదారుల కొరకు ఎదురు చూచున్నది. స్త్రీలు దిగంబరిగా ఉన్నారు. అది 5ది. ఇప్పటికే వారు పైన ఏమీ లేని స్నానపు దుస్తుల చేత ధరించి ఉన్నారు. ఈ మధ్య నేను ఒక పత్రిక దుస్తులు చూచాను. ఆ దుస్తులు దర్శనంలో చూసినట్లే ఉన్నవి. దాన్ని మీరు దుస్తులని అనొచ్చో, అదంతా కనబడి ప్లాస్టిక్ బట్ట వలె ఉన్నది. ఆ బట్టకు 3 నల్లని మచ్చలు ఉన్నవి. వాటితో 2 రొంబులు కప్పుకునేది. ఈ క్రింద చిన్న భాగమును వారు కప్పుకునేది. అంజురపు కచ్చిన వలె ఉన్నది. క్యాథలిక్ చర్చి పైకి లేచి ఉన్నది. మనకు ఒక క్యాథలిక్ అధ్యక్షుడు వచ్చును. ఈయన ఎప్పుడు చెప్పాడు? ఈయన కరెక్ట్గా 5 చెప్పేశాడండి. ఇక్కడ 6, 7 మిగిల్చేసాడండి. తర్వాత వెళ్ళిపోయాడు. ఈ 6, 7 వధువు కాలంలో జరగనే ఉన్నాయండి. సంఘం ఎత్తబడక మునిపే జరగనే ఉన్నాయి. 6వది జరిగిందా లేదా అనే ప్రపంచమంతా ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు. 7వది కన్ఫర్మ్. కొంతమంది 7వది ఏంటంటే సంఘం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అగ్నివర్షం వస్తుంది కాబట్టి అప్పుడు కాలుతుంది కొందరు అనుకుంటారు. కాదు. సంఘం ఎత్తబడక మునిపే అమెరికా మీరుండగానే పతనమవుతుందండి. లాస్ ఏంజల్స్ పట్టణం మొత్తం కింద భాగం దిగిపోవటం అనేది మీరు రేపో నేడో ఎప్పుడొకప్పుడు వార్తలో చూడబోతున్నారు. పేరు మీన్స్ మన కాలంలో జరగబోతుందండి. అది ఇప్పుడు ఈ ప్రవచనాలని ఎవడు ఆపగలండి? ఎడ్వర్డ్ విలియం కాదండి, ఈయన విలియం బెంహమ్ అండి. దాంట్లో ప్రవక్త పేరు పెట్టుకోండి కానీ ప్రవక్త బుద్ధి లేనుడు. అందుకే పేరును మార్చుకో, బతుకను మార్చుకో. ఎడ్వర్డ్ విలియం చెప్తున్న మాట ఇది. దొంగ ప్రవచనాలు. నిజ ప్రవర్తన ద్వేషించేవాడు ఎవడు తెలుసా? అబద్ధ ప్రవర్తలేనండి. కాబట్టి లౌకిక సంకాలానికి ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ కాలము ప్రారంభించబడి ఇంకా ముగించబడలేదు. 7వ దర్శనముతో మరి ఎత్తబడుతో ఈ యొక్క కాలం అనేది ముగించబడుతుంది. చాలామంది ఎన్నెన్నో సంఖ్యలు చెప్పి ఎత్తబడి అయిపోయింది, కాలం అయిపోయింది, లౌకిక సంఖ్యలు ముగించిపోయింది. ఒక అన్నాడు లౌకిక అయిపోయింది సార్, మనం వధువులో ఉన్నామన్నాడు. వాస్తవమే. ఎలా అనుకోండి, ఓ బ్రిడ్జి ఉందని కొత్త బ్రిడ్జ్ చేశారు, పాత బ్రిడ్జి తీసేస్తారు. అప్పుడే ఉంటుంది కొంతకాలం, దానికి అదే పడుతుంది. సో జరిగిద్ది, ఇది కూడా అంతే. దానికి కాలం జరిగింది. లౌకిక గుడ్డిదల నుంచి బయటకు వచ్చాం, వాక్యలోకి వచ్చాం. ఇంకా కాలం అనేది ఉంది. ఎత్తబాటు అవగానే కాలం ముగించబడుద్ది. ఇక ఆఖరి మాటలు ముగించేసిన పేరు ఎబ్రీ పత్రిక 12:20 ఆయన భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా ఒకసారి కంపింపచేయుదునని వాగ్దానం చేశాడు. తర్వాత దీన్ని 5 దర్శనాలు చెప్పిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నాడు వినండి. ఎబ్రీ పత్రిక 12:20 ఆయన చెప్పాడు. అప్పుడైనా భూమిని శలింపచేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక, అంటే భూమిని మాత్రమే కంపింపచేయడం కాదు కానీ ఇప్పుడు ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానండి. హలో, కథలు కాదండి, జరగబోయే కార్యాలు. భూమిని ఇప్పుడు దాకా కంపింపజేశాను, కానీ రాబోయే కాలంలో
త్వరలోనే ఆయన ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాడట. చదవమ్మది. చేతును ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి నిలకడగా ఉండు నిమిత్తం సరిపోతుంది. ఇక్కడ చూడండి, అన్నాడు మరొక్కసారి భూమిని మాత్రమే కాక ఆకాశము కూడా కంపింపచేయునని ఆయన సెలవిచ్చుచున్నాడు. మరొక్కసారి దేవుడు భూమిని కంపింపచేయును, దాంతో పాటుగా అన్నయు కదలును. అప్పుడు ఆయన దాన్ని నూతనము చేయును. 1964 మార్చి అనగా జాతకం అంటే 1964 మార్చి అనగా గత నెలలోనే హల్లెలూయా మంచి శుక్రవారం దినమున అలస్కా యొక్క భూకంపము యావత్తు ప్రపంచం కదిలించినది. అంటే 1964 సంవత్సరంలో పెద్ద భూకంపం జరిగిందంట. అలస్కా మొత్తం, అలస్కా అనే ప్రాంతం అంతా కూడా కదిలించబడింది. జార్జియా నుండి అలస్కా వరకు అది కదిలించబడింది అన్నాడు ఒక చోట. దేవునికి మహిమ కలుగాక. అంటే గుడ్ ఫ్రైడే రోజుని అలస్కా యొక్క భూకంపం యావత్తు ప్రపంచం కదిలించినది. అయితే స్థాన భ్రంశము కాలేదు, కానీ దేవుడు ఈ జగత్తును కంపింపచేయుట ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దాన్ని కంపింపచేయును. అంటే 64 జస్ట్ ట్రైల్ అన్నమాట. హలో, మీకు అర్థమవుతుందని చెప్పింది. 1964 సంవత్సరంలో జస్ట్ ట్రైల్ అలస్కా మాత్రమే కదిలినప్పుడట ప్రపంచమే ఉరికిపడింది అంటండి. అప్పుడే 64లో. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిందిగా. అప్పుడు అంటాడు ఆయన, చూడండి, ఈ జగత్తును కంపింపచేయడం ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. అంటే అది జస్ట్ 1964 సంవత్సరంలో జస్ట్ కదిలించాడు తప్ప అలస్కా వరకే, అది హెచ్చరిక మాత్రమే. కానీ మొత్తం జగత్తును అంటే మొత్తం భూమిని అంతటని కూడా ఆయన హెచ్చరిక ఇచ్చాడట. త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దాన్ని కంపింపచేయను, అంటే ఇంకా దానికన్నా పెద్ద భూకంపం రాబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఆయన అంటాడు, పాపముతో శపించబడిన ఈ లోకమును ఆయన పేల్చి కంపింపచేయును. నా సోదరి, నా సోదరుడా, ఆ కంపము నుండి లేక ఆ భూకంపము నుండి దాగుచోటు ఒక్కటే ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కౌగిలి మాత్రమే. ఇంకా నీకు దేవుని కృప దొరుకుచుండగానే నీ పూర్తి జీవితమును సరే ఏమన్నాడైనా ఇంకా దేవుని కృప దొరుకుతున్నది. మీకు ఇంకా సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు. చాలా చోట్ల సేవకులు లేరు, చచ్చిపోతున్నారు. పేరు సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ముక్కముక్కలైపోతున్నాయి. కానీ దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా సంఘం ఉంది, కాపరున్నాడు, ఇంకా దీపం ఉంది, ఇంకా వెలుగు ఉంది, ఇంకా కూడుకుంటే సమయం ఇచ్చాడు. నువ్వు దీన్ని పోగొట్టుకుంటే రేపటి దినం జరిగేదానికి నువ్వు సిద్ధపడవలసినట్టే. హెచ్చరిక. దేవుని మందిరం నిర్లక్ష్యంగా రావద్దు. పర్లేదు రేపటి నెలలో చనుకోవద్దు. విడవబడితే ఇంకా రేపటి నీకు లేదు. ఇక నీకు ఇది సిద్ధపడే కాలం. సోదరి సోదరుడా, ఆ కంపము నుండి దాగు చోటు ఒకటే ఉన్నదని చెప్పుతాయినా దేవుని కృప నీకు ఇంకా మిగిలి ఉన్నది. నీ పూర్తి జీవితమును ఏమీ దాచుకోకుండా యేసుక్రీస్తుకు ఇమ్మని బతిమలుచున్నాను. సరే, ఆయన ఏం చెప్పాడు చివరిగా తెలుసా? ఆ 6-7 దర్శనాల గురించి చెప్పుకొచ్చిన తర్వాత అందులో 5 జరిగిన తర్వాత ఇంకా 2 ఎందుకు వచ్చిపెట్టాడంటే ఆ 2 జరుగున్నాయి అంటే సంఘం పగిలిపోద్ది. అది ఎప్పుడైనా ఎలాగైనా జరగవచ్చు. పైగా ప్రవక్త ఉండగానే జరిగిపోయినాయి. 1933 నుంచి 65 లోపే అవన్నీ అయిపోయినాయండి. 5 కూడా జరిగిపోయాయి ప్రవక్త రంగం మీద ఉండగానే. నా సోదరులారా, ఈ 2 ఇంకెంత 5 అప్పుడు అయిపోయాయంటే ఇక 2 ఎంత అండి, కన్నెప్పట్లు అయిపోవచ్చు. అంటే మనం ఎక్కడున్నాం ఆలోచించండి. నిర్లక్ష్యంగా రావద్దు, రేపు ఎల్లుండి అనుకోవద్దు. ఇంకా అంటే నీ పూర్తి జీవితము క్రీస్తుకి ఇచ్చేసేయి. క్రీస్తుకు ఇమ్మని బతిమాలుచున్నాను. నమ్మకస్తురాలుగా నమ్మకమగు గొర్రెల కాపరి నేను రక్షించినట్లు, నీ పట్ల శ్రద్ధ వహించినట్లు నిన్ను నువ్వు నిర్దోషిగా పిలుచుకో. నేను నిర్దోషిగా నిలబెట్టును, మహిమతోనూ మహా ఆనందంతోనూ అప్పుడు నిండి ఉందువును అన్నాడు. దేవుడి మీద దీవించును గాక. నేను ముగిస్తున్నాను పేర. మనం ఈ కాలం బట్టి చూస్తే లౌకిక సంఘకాలం చాలా తక్కువ ఉందని, పైగా ఈ కాలంలో చాలా గలిబిలి గందరగోళం ఉంటుందని, ఈ కాలంలో ప్రజలు అనేక సిద్ధాంతాలతో బయలుదేరుతారని, ఈ మెసేజ్లో చాలామంది గందరగోళంలో గలిబిలో ఉన్నారండి. కొందరు అయిపోయిందని ఎత్తపాటు, కొందరు
వేయేండ్ల పాలన ఉన్నామని చాలా చోట గలిబిలి గందరగోళం అయిపోయారు. అయితే దేవుడు మీకు ఇంకా కృపించాడండి, కృపించాడు. కొందరు ప్రవక్త మాటలు అర్థం చేసుకోక అపార్థం చేసుకొని ఈ 7 దర్శనాల తర్వాత జరుగుతాయి అనుకుని కొందరు దాన్ని సిద్ధపడుతున్నారు. మరి కొందరైతే అవి జరిగిపోయినాయి, 6 కూడా జరిగిపోయినాయి, భ్రమలో ఉన్నారు. సోదరులారా, ఖచ్చితంగా 2 మిగిలి ఉన్నాయి. అవి చాలా తేటగా బయలుపరచబడతాయి. మనుషులు ముందే ఊహించుకుని 63 నుంచే ఊహించుకుంటూ 2021 వరకు కూడా ప్రజలు తప్పిపోతూ ఉన్నారు. అయితే మనం తప్పిపోకుండా ఉండాలంటే ప్రవక్త మాటతో మాత్రమే నిలబడి ఉండాలి. అందుకే మీ పూర్తి జీవితాన్ని ప్రభుకి అప్పగించండి. నామకార్థం విడిచిపెట్టండి, ఆచార్య విడిచిపెట్టండి, నిర్లక్ష్యం విడిచిపెట్టండి. కొంచెం ఆసక్తి పెంచుకోండి, ప్రభుని ఎక్కువ ప్రేమించండి. మీ మిగిలిన జీవితం ప్రభుకి ఇవ్వండి. దేవుడు దీవించను కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకల ప్రియ పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా ప్రభు యేసు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ రాత్రి లౌకిక సంఘకాలం ఎంతకాలం నిలుచును అనే ప్రశ్నార్థం మీద ప్రభు కొందరు 63 అన్నారు, 65 అన్నారు, కొందరు 77 అన్నారు, కొందరు దేవా మరి 2021 అన్నారు, 2006 అన్నారు, అయ్యో 1997 అని, 93 అని, అయ్యో కొంతమంది 2012 చెప్పి అనేక లెక్కలు వేస్తారు. కానీ ఆ దినం, ఆ గడియ, ఆ సంవత్సరం మరి దేవుని తప్ప ఏ మనుషుడు తెలియదని ప్రవర్తన్నాడు. అయితే 1977 సంవత్సరంలో ఆయన వచ్చిందని ఊహ మాత్రమే చెప్తున్నానని ఆయన ఒప్పుకున్నాడు. అందుకు క్షమించమని అడిగాడు ప్రభు. అవును దేవా, అనేక ప్రజలు ఈ ప్రవర్తత్వంలోంచి తొలగిపోతున్నారు ప్రభువా, క్రమం తప్పిపోతున్నారు ప్రభువా. అయితే మీరైతే మాకు ఇంకా కృపించారు. మా పూర్తి జీవితాన్ని ఈ రాత్రి మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.